ప్రార్థించుకుందాం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టుటయు కపటముగా ప్రమాణము చేయలేవు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉంటువాడే. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరి ఒక నూతన సంవత్సరం మా జీవితాల్లో మీరు దయచేసి మొదటి దినం ఉదయకాలం మేము నిర్ణయించుకున్న సమయానికి నీ సన్నిధి ఆవరణంలో ఉండగలగడానికి మీరు మాకు ఇచ్చిన మరి యొక్క ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. ఈ యొక్క 365 రోజులు మా జీవితాల్లో ఎలా ఉంటుందో మాకైతే తెలియదు నాయన. సమస్తము ఎరిగిన దేవుడు మీరని మమ్మల్ని తిరిగి నీకు సమర్పించుకొని ఈ నూతన సంవత్సరంలో మీ చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించవలసిందిగా కోరుకోవడానికి మరొకసారి నీ ప్రియమైన విధంగా నీ సన్నిధానంలో చేరాం. గతించిన సంవత్సరాల్లో మాకు ఎదురైన ఇబ్బందులలో, అనారోగ్యంలో, ఆర్థికపరమైన మా ప్రభా మరి కష్టాలలో, మరి మా ప్రభా ఆప్తులు దూరమైనప్పుడు నీ కాపుదలను భద్రతను మాకు ఇచ్చి మాకు దయచేసిన నిరీక్షణను బట్టి నేను స్తుతిస్తున్నాం. మరొక నూతన సంవత్సరంలో మేము ప్రవేశించుకుంటుండగా ఈ సంవత్సరంలోని ప్రతి దినాన్ని నీ చేతిలో పెడుతున్నాం ఆయన. మా జీవితాలను, మా దినాలను నీ చేతిలోనికి తీసుకొని ఆశీర్వదించి తిరిగి మాకు దయచేయండి. మా ప్రభా మేము ఎదుర్కోవలసిన ప్రతి సమస్యకు కావలసిన నిబరమైన మనస్సును మాకు ఇవ్వండి. అనారోగ్య పరిస్థితుల్లో మా ప్రభా స్వస్థపరిచే యెహోవా మీరు మా పక్కన ఉన్నారన్న అభయాన్ని మీరు మాకు ఇవ్వండి. మేము ఎదుర్కొన్న మేము రాయవలసిన ప్రతి పరీక్షలు, ఎదుర్కోవలసిన ప్రతి పరీక్షలు నీ తోడు సహాయం మాకు ఇచ్చి జీవము గల దేవుని బిడ్డలుగా సమస్తములు జయించగలిగిన కృప మాకు ఇవ్వండి. మరొకసారి మా ప్రభా నీ ప్రసన్నత కొరకు, నీ కృప కొరకు అడుగుతూ ఉన్నాం. కొద్ది మందిగా చేరి ఈ దినం నిన్ను స్తుతించి నేను కనపరచాలని కోరుకుంటూ ఉంటుండగా మా మధ్యకు దిగిరండి, మాతో మీరు మాట్లాడండి. మా జీవితాలలో కపటముగా ప్రమాణము చేయక సరి అయిన నిర్ణయాలు, చేయగలిగిన నిర్ణయాలు తీసుకోగలిగిన కృప మాకు ఇవ్వమని ఈ ఉదయకాలం ఉన్న ప్రతి వారిని దీవించి మేము చేస్తున్న చిన్ని ఆరాధన నీ నామానికి మహిమకరంగా, వచ్చిన వారికి అందరికీ దీవెనకరంగా, ఈ సంవత్సరం అంతటికి మాకు ఆశీర్వాదకరంగా చేసి మీరే మమ్మల్ని ఆశీర్వదించుకొని నా ప్రాణనాథుడైన యేసు నామాన్ని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమె మీకు ఇవ్వబడిన పాటల పుస్తకంలో నుండి 2వ పాట కొత్త ఏడు మొదలు పెట్టారు అనే పాటను కొద్దివాళ్ళు అనుసరించి గంభీరంగా పాడుతున్నాం. కొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, కొత్త ఏడు మొదలు పెట్టెను. క్రొత్త యేసు తోడని క్రొత్త ఏట ప్రభుని సేవ కత్తర పడకున్నది శుద్ధ మందు చూడు. క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. పొంది ఉన్న వేణులన్నీయు పొంగంబు మీద చంద్రమందు స్మరణ చేయుడి. ఇందు మీద మొదలు పెట్ట పందె మందు గెలువగలై నందముగను రవినికో అలయతుండ నిలయతుండ. కొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, కొత్త ఏడు మొదలు పెట్టెను. మేలు చేయగడమునర్పగా మీరెరుగునట్టు కాలమంత నిరుడు గడచెగా. కాలమాని ఉన్నట్టు కాలమేలు చేయమని కాలజనములకి మాని వేరు రావగనట కొరకి. కొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, మొదలు పెట్టెను. బలము లేని భారమయ్యును బలముందవాడు కలిగి వీరగర్భవాకునా. అలయకుండ నడుగు
ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో ఉత్తరాపరిచిత రీతిగా కీర్తనల గ్రంథం 85వ కీర్తన కోరపు కుమారులు రచించిన కీర్తన మొదటి నుండి చివరి దాకా ఒక వచనం నేను మరి ఒక వచనం మీరు గంభీరంగా దేవుని మహిమ కొరకు ఈ యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 85వ కీర్తన ఉత్తరాపరిచిత రీతిగా చదువుకుందాం. యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. ఎల్లకాలము మా మీద కోపగించదవా? తరతరములో నీ కోపము సాగించదవా? యెహోవా, నీ కృప మాకు కనుపరచుము. నీ రక్షణ మాకు దయచేయుము. వారు మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారచూచును. చివరి వచనం, నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలో అది నడుచును. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళ మరొక కొత్త సంవత్సరంలో మనం అందరం ప్రవేశించినాము కనుక మనమందరము నూతన మనస్సు ధరించి అందరం తండ్రి దేవుని ఎదుట తండ్రి అందరూ తండ్రి కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. భూమిని ఆకాశముని ఇంద్రులోని సంవత్సరం సృష్టించిన సృష్టికర్త మీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నా ప్రభు, నా తండ్రి, గడిచిపోయిన సంవత్సరం నుండి 7 సంవత్సరం వరకు సుఖంగా క్షేమంగా ఆరోగ్యంగా కాపాడినందుకే స్తోత్రం నా తండ్రి. గడిచిపోయిన తండ్రి, ఈ కొత్త సంవత్సరంలో మేమందరము తండ్రి నూతన హృదయమును, నూతన మనస్సును, నూతన ప్రేమను, నూతన సమాధానమును, నూతన ఆశీర్వాదములు కలుగునట్లు మీ కృప అనుగ్రహించండి. నా తండ్రి, గడిచిన సంవత్సరంలో మా ప్రియులు ఇద్దరు తండ్రి మీ అందు నిద్రించి ఉండగా వారి కుటుంబాన్ని ఓదార్చి ప్రేమ సమాధానంతో నింపుదలను ప్రార్థిస్తున్నాం. నా ప్రభా, కూడిన ప్రతి ఒక్కరిని తండ్రి ప్రేమతో ఆశీర్వదించి దీవించండి. నా ప్రభా, అందరికీ మంచి ఆరోగ్యము, శక్తి, బలము, ధైర్య శాస్త్రం అనుగ్రహించండి. నా ప్రభా, మీ యందు బ్రతికే బిడ్డలుగా తండ్రి అందరినీ ఆశీర్వదించండి. నా ప్రభా, నా తండ్రి, ఈ యొక్క సంఘాన్ని బలపరచండి. నా ప్రభా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రేమతో ఆశీర్వదించండి. నా ప్రభా, సంఘం బలపరచినట్లుగా మీ కృప అనుగ్రహించండి. సంఘ సేవకుని, నా తండ్రి
మరి దీవించి రక్షించి కాపాడండి. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి నా ప్రభ. అందరికీ ప్రేమ సమాధానం కలుగునట్లుగా ఆయన ప్రార్థనలో నడిపించినట్లుగా మీ కృప అనుగ్రహించండి నా ప్రభ. నా ప్రభ, ఈ కొత్త సంవత్సరంలో తండ్రి మేమందరం ఐకమత్య ప్రేమ సమాధానములు కలుగునట్లుగా మీ కృప అనుగ్రహించండి నా ప్రభ. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రేమించి దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీ ప్రేమలో తండ్రి అందరు జీవించులాగున అందరి తండ్రి మీ ఆశీర్వాదంతో నిండైన దీవెనలతో నింపుదురని ప్రభువును రక్షకుడైన నజరేయుడైన యేసు ప్రభు నామమున అత్యున్నత తిమలాడి వేడుకుంటున్నాను నా ప్రభువా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రం నాయన. అయ్యా నాయన దేవా తండ్రి ప్రభా, గత సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి నాయన మరొక న్యూ ఇయర్లో మమ్మల్ని ప్రవేశించిన విధానానికి స్తోత్రం నాయన. అవును దేవా తండ్రి ప్రభా, అయ్యా గడ్డిపోచ లాంటి వాళ్ళం నాయన దేవా. అయినా నాయన దేవా తండ్రి ప్రభా, నీ కృపా కనికరం మాపై మా అందరిపై ఉంచి నాయన దేవా తండ్రి ప్రభా, ఇక్కడ చేరుటకు సహాయం చేసిన గొప్ప దేవుడు నాయన. నీకే వేలాది స్తోత్రం నాయన. అయ్యా ఏమిచ్చి నీ రుణం చెల్లించుకోగలం నాయన. అయ్యా దేవా, నీ ప్రేమ నాయన దేవా తండ్రి ప్రభా మేము వర్ణించలేం నాయన దేవా తండ్రి ప్రభా. అయ్యా ఇజ్రాయేల్ దేవుడు కునకడు నిద్రపోవడం గొప్ప దేవుడు నాయన. అవును దేవా తండ్రి ప్రభా, నువ్వు కునకక నిద్రపోక నాయన మమ్మల్ని కాచి కాపాడిన విధానానికి స్తోత్రం నాయన. అవును దేవా తండ్రి ప్రభా, ఇక్కడ చేరిన వాళ్ళందరినీ నాయన దేవా తండ్రి ప్రభా నీ సన్నిధిలో నాయన దేవా తండ్రి ప్రభా ఈరోజు గడుపులకు మాకు ఇచ్చిన సమయానికి స్తోత్రం నాయన. అవును దేవా తండ్రి ప్రభా, అయ్యా అనారోగ్యం ఉన్న వాళ్ళని ముట్టి స్వస్థపరచండి దేవా. అయ్యా పాస్టర్ అయ్యే వాళ్ళని జ్ఞాపకం చేసుకుని నాయన దేవా తండ్రి ప్రభా వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. అలాగే నాయన దేవా తండ్రి ప్రభా, మేము ఇక్కడ కూడి ఉండగానైనా అయ్యా మీ వాక్యంతో మాతో మాట్లాడమని ఈ సంవత్సరం అంతా నాయన దేవా తండ్రి ప్రభా నీ ప్రేమను నాయన మేము చూపించే విధానాన్ని సహాయం చేయనైనా. అవును దేవా తండ్రి ప్రభా, అయ్యా నాయన మాలో ఉన్న నీకు నచ్చనివి అన్నీ నాయన దేవా తండ్రి ప్రభా తీసివేసి నాయన అయ్యా దేవా తండ్రి ప్రభా నిన్ను నాయన దేవా తండ్రి ప్రభా రిఫ్లెక్ట్ చేసే ఆ గుణాలు మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. అలాగే నాయన దేవా తండ్రి ప్రభా ఇక్కడ చేరి ఉండగా నాయన ఎవరికెవరికి ఏమైనా దేవా తండ్రి ఏ కర్రలు ఉన్నాయో నాయన అవి జ్ఞాపకం చేసుకుని అయినా అయ్యా విడిచిపోయిన కుటుంబాలని నాయన దేవా తండ్రి ప్రభా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని అయినా బలపరచునైనా దేవా తండ్రి ప్రభా. అయ్యా ఈ కొద్ది ప్రార్థన మా రక్షకేసే నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇది సాక్ష్యముల సమయం. మరి ఎవరైనా వారి జీవితాల్లో గతించిన సంవత్సరంలో జరిగిన ఏ విషయాన్నైనా పంచుకోవడానికి ఇది సమయం ఏర్పడుతుంది. త్వరగా వచ్చి నిన్న రాత్రి సమయం ఇచ్చినప్పుడు ముగ్గురు చెప్పారు. ఇంకా ఎవరైనా మరి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే త్వరగా ముందుకు వచ్చి వారి సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి దేవునికి వందనాలు. నా పేరు శివకుమార్. నేను పోయిన సంవత్సరం నాకు కరోనా వచ్చిండే. కోవిడ్ వచ్చినప్పుడు చాలా భయపడ్డాను అన్నట్టు. కొంచెం ఓవర్ వెయిట్ ఉండడం, బ్రీతింగ్ ప్రాబ్లం అవ్వడం అట్లాంటిది. అండ్ ఇంట్లోనే ఒక 9 months బేబీ అన్నట్టు నా పాపకు కూడా నా దగ్గరికి రావడం వల్ల 9 months బేబీకి కరోనా వచ్చింది. సో పాపకు కరోనా వచ్చినప్పుడు నేను చాలా భయపడ్డాను అన్నట్టు. డాక్టర్స్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళలే. కోవిడ్ వచ్చింది, నేను ఇంట్లోనే ఉన్నా. ఆ టైంలో ఫినాన్షియల్ విధంగా చాలా స్ట్రగుల్ అవుతున్నాను అన్నట్టు. అట్లాంటి టైంలో నేను మా వైఫ్ అండ్ బేబీ ముగ్గురమే అంకుల్కి ఫోన్ చేశాను అన్నట్టు. అంకుల్ ఇట్లా కోవిడ్ వచ్చింది, నాకు ప్రేయర్ చేయండి, బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు, హాస్పిటల్స్కి వెళ్తే ల్యాక్స్లో అడుగుతూ ఉన్నారు అని చెప్పేసి చెప్పాను అన్నట్టు. ఆ టైంలో బేబీ 9 months బేబీ కదా, బ్రీతింగ్ సమస్య వస్తూ ఉంది బేబీకి. ఒక రూమ్లో నేను కోవిడ్తో, ఒక రూమ్లో బేబీ పాప అండ్ మా వైఫ్ అన్నట్టు. అట్లాంటి సిచ్యువేషన్లో ఎక్కడ హాస్పిటల్స్ కూడా బయటకు వెళ్ళకుండా నేను ఇంట్లోనే ఉన్నప్పుడు ఆ రోజు నైట్ అనుకున్నాను, నేను అయిపోయింది పాప దొరకదు నాకు అనుకున్నా. అట్లాంటి టైంలో నేను రాత్రిపూట బాగా ప్రార్థన ఒక నైట్ అంతా కంటిన్యూగా ఏడ్చుకుంటూ మోకాళ్ళ మీద ప్రార్థన చేశాను అన్నట్టు. నెక్స్ట్ డేని కొంచెం మంచిగా అనిపించింది. అట్లా వితిన్ 3rd day 3వ రోజు మా వైఫ్ వాళ్ళ బాబాయ్ ఆయన కూడా కోవిడ్ వచ్చిండే. ఆయన కొంచెం మంచి ఆయన కార్ తీసుకొని ఆయన కోవిడ్
బేబీ కోవిడ్, నాకు కోవిడ్, మళ్ళీ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకున్నప్పుడు బేబీకి ఫస్ట్ ఆమెకు నెగిటివ్ వచ్చింది. ఎంబడే పాపకు నెగిటివ్ వచ్చి బ్రీతింగ్ మంచిగా అయ్యి కోలుకోవడం జరిగింది. ఎంబడే 5th డే నాకు నెగిటివ్ వచ్చింది. సో ఇంత ఫాస్ట్గా అసలు హాస్పిటల్ కూడా వెళ్ళకుండా ఇంట్లోనే దేవుడు కేవలం ఒక ప్రార్థన విని మా ప్రార్థన ద్వారా మేము చేసుకున్న మందిరం అయ్యగారి ప్రార్థన వల్ల అది జరిగింది. దాని గురించి ఇప్పటివరకు నేను ఎప్పుడు సాక్ష్యం పంచుకోలేనట్టు. ఒకసారి నా అవకాశం వస్తుందేమో అనుకున్నాను, సడన్గా అంకుల్ చెప్పాడు. అండ్ మా వైఫ్ సైడ్ అందరు పాస్టర్స్, మా మామలు 4 మామలు నాకు. మా వైఫ్ వాళ్ళ ఫాదరు పాస్టరే, వాళ్ళకు ఒక సంఘం ఉంటుంది. వాళ్ళ పెద్దనాన్నలు, బాబాయ్లు అందరూ పాస్టర్సే. హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ అనేసి వాళ్ళ సంఘం, ఒక దాదాపు చాలా చర్చెస్ ఉంటాయి. వాళ్ళ చర్చెస్లో నేను ఎప్పుడన్నా అంటే వాళ్ళు అడుగుతూ ఉంటారు, మా చర్చికి రావచ్చు కదా మీరు, మా చర్చ్లో పాల్గొనవచ్చు కదా. చిన్న చిన్న విలేజెస్లో చర్చెస్ ఉంటాయి అన్నట్టు. అట్లా లాస్ట్ ఇయర్ చాలాసార్లు వాళ్ళు పిలిచినప్పుడు నాకు అనిపిస్తుంది అన్నట్టు, నేను ఇక్కడ ఈ చర్చ్లో అక్కడ సంతోష్ నగర్ చర్చ్లో ఉన్నప్పుడు ఆ వాక్యం విని అంకుల్ వచ్చిన స్టార్టింగ్ టైంలోనే మేము కల్వకుర్తిలో ఉండేవాళ్ళం. అక్కడ నుంచి మా ఫ్యామిలీ అంతా ఇక్కడికి వచ్చామన్నట్టు. సో ఆ వాక్యం వింటూ యాక్చువల్గా నేను, నా పేరు శివ, ఇప్పటికీ మార్చుకోలేదు. నేను ఇంతమందికి దేవుని నమ్ముకోక ముందుకు బీజేపీలో తిరిగేవాడిని, బజరంగ్ దళ్ అని దాంట్లో పార్టిసిపేట్ చేసేవాడిని, లోకరీత్యంగా ఎక్కువ ఉంటుండేవాడిని. మా మదర్కి 3 కొడుకులం. అయితే నేను బాగా అట్లా దేవునికి యాంటీగా ఉంటుండే. కేవలం అంకుల్ చెప్పిన వాక్యం విని నేను అట్లా అభివృద్ధి అయ్యాను అని మా మామ వాళ్ళకి చెప్పేది అన్నట్టు. ఎక్కువ ఏ సంఘానికి వెళ్ళాలన్నా నా మనసు యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ వర్డ్ని ఇక్కడ నేర్చుకొని ఇక్కడ నుంచి కొన్ని చర్చెస్కి అంకుల్ చెప్పిన వాక్యం రాసుకొని కొన్ని చర్చెస్కి వెళ్ళి సండే వర్డ్ చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అన్నట్టు. సో ఇంత మంచి గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి అండ్ పాస్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళ ప్రతి వారి జీవితాలలో ఏదో ఒక రకమైన ఆందోళన, ఏదో రకమైన అసమాధానం, ఏదో ఒక రకమైన మరి బాధ, కష్టం, ఇరుకు, ఇబ్బంది ఉంటుంది. గతించిన సంవత్సరంలో 21వ సంవత్సరంలో ఇక్కడ కూర్చున్న చాలా మందిలో మరి భయంకరమైన కరోనా ద్వారా వారు బాధపడ్డారు. కొంతమంది లక్షలు ఖర్చు పెట్టుకున్నారు, కొంతమంది హాస్పిటల్ పాలయ్యారు, కొంతమంది మన దగ్గర లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, కొంతమంది మరి ఇంట్లో ఉండి కూడా దేవుడు వారిని స్వస్థపరిచారు. మరి అనుకోకుండా మరి పోయిన సంవత్సరం ఏప్రిల్ మాసం 10వ తారీఖున మరి దానికన్నా ఒక 10-15 రోజుల ముందు నాకు చాలా మరి ఆ బ్రీతింగ్ ప్రాబ్లం చాలా కష్టంగా ఉండేది. మరి చాలా మంది మా బ్రదర్స్ కానీ, నా వాక్యం వింటున్న యూట్యూబ్లో వింటున్న వారందరూ నాకు ఫోన్ చేసి చెప్పారు, ఆ ఊపిరి సౌండ్ వస్తుంది, నువ్వు ప్రార్థన చేసి నువ్వు వాక్యం చెప్పేటప్పుడు నువ్వు ఏదైనా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్దామని. నేను మరి సంగీతరావు గారు ఇక్కడే దగ్గరలో ఉన్న ఒక డాక్టర్ను కన్సల్ట్ చేశాను. ఆయనను కన్సల్ట్ చేసినప్పుడు ఆయన కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఒకనాడు ఆయన వస్తూ ఆయన హాస్పిటల్, నేను ఏదో పని మీద మా స్ట్రీట్లోనే ఉండేవాడు, ఇప్పటికీ ఉన్నాడు ఆయన వస్తూ ఉంటే నేను ఆయనను ఎదురుగా కలిశాను. సండే ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. అప్పుడే సెకండ్ వాస్ గుడ్ ఫ్రైడే కొరకు కొంచెం పేపర్స్ అన్ని రాసుకొని మరి దాన్ని ప్రింటింగ్ ఇవ్వాలని వెళ్తూ ఉన్నా. ఆ దినం డాక్టర్ నన్ను కలిసి 2nd ఏప్రిల్ 2021, 2nd or 1st ఏప్రిల్, ఆ రోజు డాక్టర్ నన్ను కలిసి ఎలా ఉందని మీకు అని అడిగాడు. అడిగిన తర్వాత ఆయన నాకు చెప్పిన మాట, అయ్యా నీకు మాత్రం కోవిడ్ రాకూడదు, యువర్ లంగ్స్ ఆర్ వెరీ వీక్, యు ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ సమ్ ప్రాబ్లం, నీకు కోవిడ్ రాకూడదు అని అన్నాడు. నేను ఆయన నవ్వి, నా దేవుడు గొప్పోడండి, నాకు కోవిడ్ రాలేదు అని చెప్పాను. On 10th I was detected positive. మొదటి తారీఖు ఆయన నాకు చెప్పాడు, 10వ తారీఖున నాకు కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ వచ్చినప్పుడు మరి ఇంట్లో ఉండిపోయాం. నాకు పరిచయం చేయడానికి భాస్కర్ గారు అప్పుడప్పుడే కోరుకుంటూ ఉన్నారు. ఆమెకు అస్సలు రాకూడదని డాక్టర్ చెప్పాడు. ఆ పరిస్థితిలో నేను ఎవ్వరికి చెప్పలేదు, ఇంట్లో ఉండిపోయినా. మరి భాస్కర్ గారి చిన్న తమ్ముడిని నేను అడుగున్నాను, నువ్వు వచ్చి మాతో కొన్ని రోజులు ఉండమని. అతను వచ్చాడు, మాతో పాటు ఉన్నాడు. నేను డాక్టర్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఆయన అడిగాను, సార్ మీరు రాకూడదు అన్నారు, వచ్చింది, నన్ను ఏం చేయమంటారు అన్నాను.
ఆయన అన్నాడు, సార్ నేను బయటికి రావడం లేదు, ఐ కాంట్ కమ్ టు యువర్ హోమ్, బట్ ఐ సజెస్ట్ యూ సంథింగ్. నీవు నమ్ముకున్న దేవునికి ప్రార్థన చేయి, నేను కొన్ని టాబ్లెట్స్ పంపుతాను, అవి చాలా చాలా మరి హై లెవెల్ డోసెస్ అవి, మరి దాని ద్వారా రియాక్షన్ రావచ్చు, మీకు ఏదైనా కావచ్చు అని చెప్పాడు. ఇవ్వండి నేను చెప్పాను. ఆ టాబ్లెట్లు ఆయన ఒక్కటి వేసుకోమన్నాడు. నాకు ఆయాసం ఎక్కువ అవుతుంది కనుక నేను రోజుకు 2 వేసుకున్నాను. డాక్టర్ నన్ను ప్రతిరోజు పాపం ఆయన ఆన్ ఫోన్ ఓన్లీ హీ వాస్ కన్సల్టింగ్ మీ. 3వ రోజుకు ఆయన నన్ను అడిగాడు, ఎన్ని వేసుకుంటున్నారు అన్నాడు. 6 టాబ్లెట్లు వేసేసుకున్నా సార్ అన్నాడు. వేసుకోకూడదండి, అవి హైలీ డ్రగ్స్, అవి మీరు దాన్ని వేసుకోకూడదు అని అన్నాడు. మరి దేవుడికి చెప్పాను, అయ్యా నేను ఇంకా కొన్ని చేయవలసి ఉంది, నా సంఘాన్ని తిరిగి నేను సరైన రీతిగా నడిపించవలసి ఉంది, నా ఆయుష్ను నా పొడిగిస్తే ఇంకా ఎక్కువ నీకు కమిట్ చేస్తానన్నా. బిలీవ్ మీ, బై 17th ఐ గాట్ నెగిటివ్. దేవుడు ఆశ్చర్యకరుడు. మీరందరూ నా కొరకు ప్రార్థన చేశారు. మరి ఏప్రిల్ మాసంలో మరి గుడ్ ఫ్రైడే అయిపోయింది. 11th సండే అది నా మోసెస్ బాత్రూమ్ వచ్చి ఇక్కడ వాక్యం చెప్పమని చెప్పాను. ఎప్పుడైనా నేను అది డాక్టర్ మొన్న రీసెంట్గా మరీ వెళ్ళాను ఆయన దగ్గరికి. ఆయన వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, నీలాంటి పేషెంట్స్ 8 మంది నాకున్నారు, నీలాంటి పేషెంట్స్ 8 మంది నాకున్నారు, నీతో పాటు 8 మంది ఉన్నారు. 7 మందికి కరోనా వచ్చింది, 5 మంది చనిపోయారు. దేవుడు ఎంత మంచివాడండి. ఆయన నీతి మన ముందు నడచాలి, ఆ నీతికి యోగ్యతగా మన జీవితాలు ఉండాలి. నేనేదో గొప్పవాడిని, నేను మంచివాడిని కాదు, కానీ దేవుని ఉచితమైన కృప. మీ జీవితాలలో దేవుని ఎక్కువ ప్రేమించాలి. యు లవ్ గాడ్ మోర్ దెన్ యువర్ సెల్ఫ్. దేవుని కొరకు జీవించడానికి ఆతృత పడండి, ఆయన తెలుసుకోవడానికి ఇష్టపడండి, ఆయన గురించి ఆయన గుణాతిశయాన్ని ప్రచురించండి. దేవుడు నమ్మకమైన దేవుడు. ఏ సంవత్సరాలు మారవచ్చు, మన జీవితాల్లో నూతనత్వం కావాలి. హబక్కూకు 2వ అధ్యాయంలో ఉంది, యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచుము. What I have experienced in 21, I should not expect the same thing in 22. He should renew my life so that I will glorify His name. దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, మీ అందరి ప్రార్థనలు బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నిన్నటి రాత్రి మరి అందరినీ విష్ చేస్తుంటే ఒక ఆంటీ రెగ్యులర్గా మన ఆరాధనకు 2-3 వారాల నుంచి వస్తున్నారు. ఆమె నన్ను ఒక రిక్వెస్ట్ చేసింది న్యూ ఇయర్లో, పాస్టర్ గారు నేను మీ సంఘ సభ్యురాలను కాదు, కానీ నాకు పాటలు అంటే చాలా ఇష్టం, నేను ఒక పాట పాడడానికి నాకు సమయం ఇస్తానని. అమ్మ వచ్చారా? రండమ్మా, రండి. అమ్మగారు మరి దేవుని స్తుతిస్తూ ఒక పాట మరి మన మధ్య పాడాలని కోరారు. వారిని నేను ఆహ్వానిస్తున్నా. దయచేసి అమ్మగారి ముందుకు వచ్చి దేవుడు తన హృదయంలో వచ్చిన పాటను పాడవలసిందిగా కోరుకుంటాను. అలా జస్ట్ హెల్ప్ అమ్మ. సంఘానికి కొత్తగా వస్తున్నాను, నేను 3 వారాలు అయింది. అయితే నేను మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు ఎక్కువ పాడేదాన్ని, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తున్నాను. మరి పాడొచ్చినో లేదో ఒకసారి సంఘ సభ్యులని కాదు కదా అన్నట్లు నేను పాస్టర్ గారిని పర్మిషన్ అడిగితే వెంటనే అట్లేం లేదమ్మా నేను పాడండి అన్నారు. పాస్టర్ గారికి వందనాలు. అన్న ప్రార్థనను విన్నావా, సంతానహీనను సంతు గలదానిగా చేయలేదా. అన్న ప్రార్థనను విన్నావా, ప్రార్థనయే ప్రభువునకు పరిమళదు పాత్ర
ఐస్ వాళ్ళ అత్తగారు మరి అమ్మగారికి దేవుడు ఇచ్చిన మంచి గొంతును బట్టి దేవుడు ఆమెను అంగను ఆశీర్వదించి మంచి ఆయుష్నిచ్చి నూతన సంవత్సరం బలాన్ని ఆశీర్వాదాన్ని దయచేయడం కాక ఈ ఉదయకాలం వాక్య పరిచయ నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగం మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 మొదలు 34 దాకా ఉన్న వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్న సుజాత శివ గారు వచ్చి మనకు చదివి వినిపిస్తారు. మాథ్యూ 6th chapter 25 to 30. నేటి దినం దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగ్యం మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుండి 34 వరకు. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని నీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని నీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు, అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొక్క దాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై చింతారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఈ వాక్య భాగం దేవుడు దించును గాక. ఇది స్తుతి ఆరాధన సమయం. అందరం లేచి మరి దేవుడు మనల్ని దీవించి ఆయన మన దేవుడు కనుక ఆయన స్తుతించి ఆరాధిద్దాం. మన పాటల పుస్తకంలోని 63వ పాట అందరం లేచి నిలబడదాం. మరి దేవుని సన్నిధానంలో కొద్దిపాటి సమయం ఆయన సన్నిధానంలో లేచి నిలబడి తరతరాలలో యుగ యుగాలలో దేవుడు మన దేవుడు ఆయనను స్తుతిస్తూ, ఆయన మన జీవితాలు మనకు ముందున్నవాడు, మన పితరుల కన్నా ముందున్నవాడు, ఈ సృష్టింపక మునిపే ఆయన ఉన్నవాడు దేవుడు. ఆ దేవుడు మన దేవుడు కనుక ఆయన మన జీవితాలకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి, ఆయన కృపను పొందడానికి, మనము అర్హులుగా ఉండడానికి మన హృదయాలను తెరిచి ఆయనను స్తుతిస్తూ ఈ పాటను పాడుకుంటాం. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా
ఆయన మనము నిర్మించబడ మునిపే ఉన్న దేవుడు, మన జీవితాల్లో సంపూర్ణంగా ఎరిగిన దేవుడు. ఆయన నా జీవితంలోని మొదటి పేజీ నుండి నా చివరి పేజీ దాకా ఎరిగిన దేవుడు. ఆ దేవుడు మన జీవితాలలో ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని చేయాలని ఇష్టపడుతున్నాడు. కానీ అనేక సార్లు ఆదాము వలె మన జీవితాల్లో పొరపాటు చేసి దేవుడు కోరుకున్న రీతి నుండి, దేవుడు మనకిచ్చిన స్వరూపం నుండి మనంతకున్నగా మనము ఆ దేవుని స్వరూపాన్ని చెరిపి వేసుకున్నాం. ఇంకొక నూతన సంవత్సరంలో ఉన్నాం. తండ్రి, నా జీవితం చీకటి వంటగా నేను తయారు చేశాను. నీకు ఇష్టమైన పాత్రగా చేసుకోలే. నువ్వు దేని కొరకు వాడుకోవాలనుకుంటున్నావు, నా జీవితాన్ని ఎలా వాడుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, నా శరీరం ద్వారా ఎలా మీరు స్తుతింపబడతారు, నా జీవితం ద్వారా ఎలా మీరు మహిమపరచబడతారు, అలా నీ కృపను బట్టి నన్ను నీ యొక్క పాత్రగా మలుచుకోవయ్యా. మనకందరికీ ఇష్టమైన పాట కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి అనే పాట పాడుకున్నాం. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి
మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరి ఒక నూతన సంవత్సరంలో మొదటి దినం ఎక్కువ సమయం నీతో గడపగలగటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు తండ్రి. మేము చీకటి మట్టి మీ నాయన, మీరు మా కుమ్మరి తండ్రి. నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని ఒక్కొక్కరిని చేసుకునండి. ఈ యొక్క నూతన సంవత్సరంలో మేము ఎదుర్కోవలసిన పరీక్షలలో, మేము ఎదుర్కోవలసిన సంఘటనలలో, మేము పోరాడవలసిన పోరాటాలలో మా తండ్రి, మా ప్రభా మేము వెండవలసిన గాఢంధకారపు లోయలలో, మేము ఎదుర్కోవలసిన అనారోగ్య పరిస్థితుల్లో మీరు మాతో పాటు ఉంటారని, మీరు మమ్మల్ని నడిపిస్తారని, మేము నీ చేతిలో ఉన్న పాత్రలమని, మీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని మలుచుకొని నీ కొరకై మమ్మల్ని జీవింపచేయమని తండ్రి, ఈ యొక్క ఉదయకాలం ప్రత్యేక రీతిగా ఈ యొక్క నూతన సంవత్సరపు మొదటి దినాన ఆరాధనలో మీరుండి ప్రతి వారితో మీరు మాట్లాడి వారి జీవితాల్లో నూతన నిర్ణయాలు తీసుకొని వారి జీవితాలలో ఈ శ్రేష్టమైన సంతోషకరమైన సంవత్సరాన్ని ఆనందించగలిగే కృప వారికి దయచేయమని నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నా మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. మరి ఒకసారి ఈ నూతన సంవత్సరం మనందరికీ నవోదయంగా, శుభోదయంగా, మహోదయంగా దేవుని యొక్క అనుగ్రహము, దేవుని కాపుదల, భద్రత, దేవుని ఆశీర్వాదము మనతో ఉండాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నా. ఐ విష్ యూ ఆల్ ఎ బ్లెస్సెడ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ప్రతి సంవత్సరం జరిగిపోయే సమయంలో మొదటి దినాన్ని మాత్రమే న్యూ ఇయర్ అని అంటారు, అవునా? రేపటి దినాన్ని నుంచి ఈ 2022ను న్యూ ఇయర్ అని పిలవరు. బాగా గమనించండి. ఓన్లీ టుడే వి కాల్ ఇట్ యాజ్ ఎ న్యూ ఇయర్. ఒక్కసారి మనము ఒక దినాన్ని గడుపుకున్న తర్వాత తిరిగి ఈ దినాన్ని న్యూ ఇయర్ అని మనము సంబోధించాం. దిస్ ఆల్రెడీ హ్యాస్ బికమ్ ఎ ఓల్డ్ ఇయర్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో గమనించండి, కాలము ముట్టిన ప్రతిదీ పాతదైపోతుంది. ఈ ఉదయకాలం సూర్యుడు అస్తమించి మన భూమిని తాకిన వెంటనే ఈ భూమి 22వ సంవత్సరంలో ప్రవేశించి పాతదైపోయింది. దెర్ ఈస్ నథింగ్ న్యూ. రోజుకు 24 గంటలే ఉన్నాయి. జనవరికి 31 రోజులే ఉన్నాయి. ప్రతి గంటకు 60 నిమిషాలే ఉన్నాయి. ప్రతి నిమిషానికి 60 సెకండ్లే ఉన్నాయి. బట్ వాట్ ఈస్ న్యూ? ఇందులో నూతన సంవత్సరంలో నూతనత్వం ఎక్కడ ఉంది? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ప్రసంగి ఆ సొలొమోను రాజు రాస్తూ ప్రసంగిలో అంటాడు, సూర్యుని కింద కొత్తది ఏదీ లేదు. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యు హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఎ న్యూ ఇయర్, ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్. నీ జీవితంలో కొత్త సంవత్సరం అంటూ ఏది లేదమ్మా. దేవుడు నీకు నిర్ణయించిన గడియలను, దేవుడు నీకు నిర్ణయించిన దినాలను, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు గడుపుతూ ఉన్నావు. మనంతకు మనం దాని క్యాలెండర్లో పెట్టుకొని 12 నెలలు అయిపోయిన వెంటనే ఆ క్యాలెండర్ను తీసివేసి న్యూ క్యాలెండర్ అని మాట్లాడుతూ ఉన్నాం. దెర్ ఈస్ నథింగ్ న్యూ. ఈ లోకములో ఏది కొత్తది లేదు. కానీ క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, సూర్యుడు ముట్టిన ప్రతిదీ పాతదైపోతే బైబిల్ గ్రంథంలో ఇంకొక నీతి సూర్యుడు ఉన్నాడు. ఆయన రెక్కల నీడను నీవు ఆశ్రయించడానికి ఇష్టపడితే నీతి సూర్యుడైన యేసు ముట్టిన ప్రతిదీ కొత్తదైపోతుంది. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. పాతవి గతించాయి, సమస్తము కొత్తవాయను. బాగా గమనించండి, ఇది క్రీస్తునందు ఉన్న వారికి మాత్రమే దొరుకుతుందమ్మా. The calendar may change. Church people might have given you a new calendar. పాత దాని ప్లేస్లో కొత్తది రావచ్చు. డిసెంబర్ దాకా నీవు ప్రతి నెల డిసెంబర్ చూసావు. 31 రోజులు గడిచిపోయాయి. క్రిస్మస్ను గడిపివేశాయి. కేకులు కట్ చేసుకున్నాం, తిరుమండాలు తిన్నావు, ఇంటిలో 2 కొత్త జతలు నీకు దొరికాయి. దానివల్ల నీ జీవితంలో కొత్తదనం రాదమ్మా. వాస్తవానికి మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలి. దిస్ ఈజ్ నాట్ ఎ నేషనల్ హాలిడే కదా. చాలామంది ఉద్యోగాలకు పోయారు. ఇది రిలీజియస్ డే కాదు. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ ఆఫ్ క్రిస్మస్.
క్రిస్మస్లో నేషనమంతా, ఈ దేశమంతా మనకు సెలవిచ్చింది యేసు ప్రభు జన్మించాడని. గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు మరణించాడని, ఆ మరణము ద్వారా మనకు రక్షణ దొరికిందని మన భారతదేశం వారే మనకు గుడ్ ఫ్రైడేను లీవ్గా ఇచ్చి మీరు పోయి దేవునిలో ఆనందించండి, మీ రక్షణను బట్టి ఉల్లసించండి అని చెప్పారు. January 1st is not a holiday. Then why did we meet here? జనవరి 1వ తారీఖున హాలిడే కాదు కదా. ఇట్ ఈస్ నాట్ ఏ క్రిస్మస్ డే, ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ఫ్రైడే, ఇట్ ఈస్ నాట్ యువర్ బర్త్డే, ఇట్ ఈస్ నాట్ సండే. దెన్ వై డిడ్ వి కమ్ హియర్? ఈ ఉదయకాలము ఎందుకు వచ్చాము ఇక్కడికి? డూ యు నో వై? మానవునికి ఒక బలహీనత ఉంది. మానవుని బలహీనత తన జీవితంలో ఉన్న పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకోవాలా అన్న బలహీనత. నూతన సంవత్సరములో ప్రతిదీ తన జీవితంలో కొత్త మలుపు కావాలని కోరుకుంటాడు. ద అన్ఫినిష్డ్ డ్రీమ్స్, పాతగలిపోయిన ఆశలు, మరి మరుగుపడిపోయిన కోరికలు, చేసుకోవలసిన తీర్మానాలు, కట్టుకోవలసిన కుటుంబాలు, పెంచుకోవలసిన రిలేషన్షిప్స్ అన్నీ వారు తన జీవితంలో తిరిగి కొత్త సంవత్సరంలో ప్రారంభించాలి అని అనుకుంటాడు. ప్రతివాడితో నేను చాలామందితో ఉదయకాలం నా ఫ్రెండ్స్తో, ఓల్డ్ ఫ్రెండ్స్, వాళ్ళతో నేను ఫోన్ చేశా. వాట్ ఈస్ ద రిజల్యూషన్? వాట్ ఈస్ యువర్ రిజల్యూషన్? నాకు 1979లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. మాదొక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో నేను అడిగా వాట్ ఈస్ యువర్ రిజల్యూషన్ అని. అందరూ ఏమంటారో తెలుసా? మార్నింగ్ వాక్. 5 రోజులు పోతామండి, 6వ రోజులకు డీలా పడిపోతాం. అవునా? చాలామంది ఫిజికల్ ఫిట్నెస్, బొజ్జ పెరిగింది పాస్టర్ గారు, నడుద్దాం పాస్టర్ గారు. నా ఫ్రెండ్ పద్మభూషణ్ అంటుండే, పాస్టర్ గారు నడుద్దామా? నడిచాం, ఒక్కరోజు నడిచాం అంతే. మన రెజల్యూషన్స్ అలా ఉంటాయి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నేను అబద్ధము చెప్పను 2వ తారీఖు వస్తుంది, అబద్ధాలు ప్రారంభమవుతాయి. నేను చెడు మాటలు మాట్లాడను రాసుకుంటాం, కానీ పెన్ను కాబట్టి కొట్టేయలేం, దాన్ని గీకేసుకుంటాం. జీవితంలో నేను సమయానికి గుడికి వస్తాను. ఎంతమంది ప్రామిస్ చేశారండి 21లో? ఐ విల్ నెవర్ బి లేట్ పాస్టర్ టు ద చర్చ్, బట్ 52 weeks యు ఆర్ లేట్. మన జీవితాల్లో గమనించండి, ప్రతిదీ మన జీవితాలలో యేసు ప్రభు కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7లో చేస్తూ 7వ అధ్యాయానికి వచ్చే సమయానికి ఒక మాట అంటాడు. ఈ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. అమ్మా గమనించండి, కొత్తది ఏమీ లేదమ్మా. నీతి సూర్యుడైన యేసు మాటలను నువ్వు వింటున్నావు కదా. ఆ యేసు మాటలను నువ్వు విని ఆయన చెప్పడము మాత్రమే చేస్తాడమ్మా. కట్టుకోవలసినది నీవు. జనవరి 1 ఎందుకు అన్న కదా, కట్టుకోవటానికి నీవు రెజల్యూషన్స్ తీసుకోవాలి. ఎంత పెద్దది కట్టాలి? ఒక ఇల్లును కట్టాలి అంటే అందరూ కూర్చొని 2 bedrooమా, 3 bedroomా, ఇంకా ఎక్కువ అంటే డ్యూప్లెక్సా, లేకపోతే 3 storyడా, ఎన్ని కట్టుకుందామని ప్లాన్ చేస్తారు కదా. నూతన సంవత్సరం నీ జీవితాన్ని నువ్వే కట్టుకోవాలి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ్ల మీద ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉండును. బాగా గమనించండి, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలిని ఆ ఇంటి మీద కొట్టగా ఆ ఇల్లు పడిపోలేదు. The new year will never be the same if you take a new resolution. నీ జీవితంలో కొత్త తీర్మానము తీసుకోకపోతే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలలో ఈ దినాలలో మనము భయంకరంగా భయపడేది మన చుట్టూ ఉన్న తెగులును గుర్చే కదా. పాస్టర్ గారు మాస్కులు పెట్టుకోకుంటే వస్తుందట, పాస్టర్ గారు దూరం లేకపోతే వస్తుందట. అమ్మా, ఆయన నాకు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఈ సంవత్సరం నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, తెగులు రావచ్చుగాక, తెగులు ఏ రీతికైనా రావచ్చుగాక, కానీ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. గమనించండి, when he has sent, that's the plague. ఎందుకంటే ప్లేగ్, తెగులు ఆయన పాదముల ముందు నడుస్తుంది. లోకము భ్రష్టత్వానికి దొరికిపోయినప్పుడు, లోకము దేవుని గురించి ఆలోచించినప్పుడు,
భూలోకము ఎప్పుడు దేవుని నుండి దూరం అవుతారో, భూలోకములో మనుషుల యొక్క దేవుని గురించిన అవగాహన తగ్గిపోతుందో, మనుషులు నిజమైన దేవుణ్ణి మర్చిపోతారో, ఆయన ముందు నడుస్తున్న తెగులు ఆయన అడుగుతాయట, అయ్యా ఏ ప్రపంచానికి వెళ్ళాలి, ఏ దేశానికి వెళ్ళాలి? నిన్నటి దినం డక్కన్ క్రానికల్లో ఇచ్చాడు. దేర్ ఆర్ 13 nations which are affected with this latest variant. 13 కంట్రీస్ ఉన్నాయి. ఆ 13 కంట్రీస్ను నేను ఒక్కసారి పేపర్లో రాసుకొని నిన్న వారిని సెర్చ్ చేస్తే అవన్నీ క్రైస్తవ దేశాలు. కానీ వారికి క్రైస్తవులు అక్కడ లేరు. ఇప్పుడు వారి సంఘాలను పబ్బులకు అమ్మేశారు, వారి సంఘాలను వారు థియేటర్లకు అమ్మేశారు, వారి సంఘాలను వారు క్లబ్లకు అమ్మేశారమ్మా. ఆయన పాదముల ముందు తెగులు నడుస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆజ్ఞ లేనిది మన జీవితాల్లో ఏది జరగదమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయము మనం చదువుకున్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అందువలన 25వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా, యేసు ప్రభుల వారు ఈ ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఆర్ యు వరీడ్ అబౌట్ యువర్ హెల్త్? నీ ఆరోగ్యాన్ని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నీ యొక్క ఇంట్లో వారి గురించి ఆలోచిస్తున్నావా? నా ఇంట్లో తెగులు వస్తే ఏం చేయాలి? మా ఇంట్లో ఈ బాధ వస్తే ఏం చేయాలి? ఈ తెగులు రాకుండా నేను ఎలా భద్రపరచుకోవాలి? నేను ఎలా ఈ తెగులు నుండి తప్పించుకోవాలి? నువ్వు ఆందోళన చెందుతున్నావా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గమనించండి, ఆయన సెలవు లేనిది మన జీవితాల్లో ఏది జరగదని మనం గమనించాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన జీవితంలో మనకు ఆయన ఇస్తున్న మాట. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో జనులు పక్షవాతముతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ఆర్ యు వరీడ్ అబౌట్ ద సిక్నెస్? ఆర్ యు వరీడ్ అబౌట్ ద వేరియంట్? ఆర్ యు వరీడ్ అబౌట్ కోవిడ్? ఆర్ యు వరీడ్ అబౌట్ క్యాన్సర్? ఆర్ యు వరీడ్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్? పాస్టమ్మ గారు బలహీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నేను దేవుణ్ణి అడిగా, ప్రభువా, నా మిస్సెస్కు, నా పాస్టమ్మ గారికి ఎందుకు ఇది ఇచ్చావు? దేవుడు నాతో మాట్లాడిన మాట ఇది, కుమారుడా, ధైర్యముగా ఉండు. వాన వస్తుంది, వరదలు వస్తాయి, గాలిని ఇంటిని కొడుతుంది, కానీ నా మాటల మీద నువ్వు ఆధారపడు. లెట్ మీ టెల్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ ఉదయకాలం గాడ్ ఈజ్ ఆస్కింగ్ మీ టు టెల్ యూ, దేవుడు నన్ను కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న వారిలో ఏ ఒక్కరు తెగులుతో నశించిపోరట. ఆమేన్. గమనించండి, ఆయన అంటాడు, కుమారా, ధైర్యముగా ఉండు. ఎందుకట? పైన ఉంది, ఆయన వారి విశ్వాసమును చూచి. నువ్వు దేవుని మీద నమ్ముతున్నావా? ఈ భయంకరమైన తెగులు దేవుడు నాకు పంపిడని నువ్వు నమ్ముతున్నావా? ఈ తెగులు ఈ తెగులు నన్ను నాశనము చేయదని నువ్వు నమ్ముతున్నావా? ప్రతి వారం, ప్రతిదినం ఈ యొక్క భయంకరమైన మా మెసేజెసే వింటున్నాం కదా, భయంకరమైన న్యూసే వింటున్నాం కదా. ఈ లోకములో తెగులు ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయన పేరు పెట్టబడిన మన జీవితాలలో ఆయన మాటను వినడం మర్చిపోయాం. మనము దురద చెవులు కలిగిన వారమైపోయాం. క్రీస్తునందు ప్రేమైన వారన, ఆయన నీతో నాతో ఈ ఉదయకాలం అంటున్నాడు, దేహమును గురించి బాధపడుతున్నావా? ప్రాణమును గురించి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, ఒక్క పేజీ తిప్పండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన అంటాడు, మీ ప్రాణము గురించి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గురించి అయినను మీరు బాధపడుతున్నారా? పాస్టర్ గారు, నాకు ఇన్సూరెన్స్ లేదండి, నా దగ్గర లక్షలు లేవండి, నా జీవితంలో నేను కరోనా వస్తే నేను చనిపోతానండి, నేను అప్పుల పాలవుతానండి. దేవుడు మీతో అంటున్నమాట, కుమారుడా, ధైర్యంగా ఉండు, నన్ను నమ్ము. ఈ ఉదయకాలం యూ హ్యావ్ టు మేక్ ఎ డిసిషన్. ఎయిదర్ యూ డై విత్ ద డిసీజ్ ఆర్ బ్యాంక్ ఆన్ యువర్ గాడ్ ఆల్ ద ట్రస్ట్ వాట్ యు హ్యావ్. ఈ ఉదయకాలం కరోనాతో వాళ్ళు చనిపోవాలి, లేకపోతే దేవుని మీద అయినా నువ్వు ఆధారపడి ఆనుకొని ఉండాలి. కుమారుడా, ధైర్యముగా ఉండు. ఆయనను ఆశ్రయించిన ఏ నరుడు వ్యర్థుడు కానమ్మా. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన శరీరాలకు వచ్చే బలహీనత నుండి ఆయన నీకు ధైర్యం ఇస్తున్నాడు. కుమారుడా, ధైర్యముగా ఉండు. ఈ ఉదయకాలం గమనించండి, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నూతన సంవత్సరం
నూతన దినం నీ జీవితంలో నీ ఒక నూతన తీర్మానము తీసుకోవాలి. ఏంటది? నీ విశ్వాసము ఆయన చూడునట్లు నీవు బ్రతకాలి. వెన్ యు ఆర్ నాట్ టేకింగ్ టాబ్లెట్స్, మన సంఘములో ఒక ఆవురపల్లి కదండి, లేటెస్ట్ ఆవురపల్లి అనే ఒక స్థలాన్ని కొన్నాం. అక్కడ ఉన్నప్పుడు ఆ స్థలం కొని దాని రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకున్నాం. అక్కడ ఒక పాస్టర్ గారిని అపాయింట్ చేశాం. ఆ పాస్టర్ గారు అపాయింట్ చేసిన ఒక 2-3 నెలల్లో ఆయన సిక్ అయిపోయాడు. ఆయనను ఫోకస్ హాస్పిటల్కి తీసుకొని వచ్చాం. ఆయనను అక్కడ పెట్టాం. ఆయనకు జస్ట్ లో బీపీ ఉండేది. ఆయనకు అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చేది. డాక్టర్ రమేష్ గారు చెప్పారు, పాస్టర్ గారు డోంట్ వరీ, ఆయన బాగైపోతాడండి అని అన్నాడు. ఒక వారమైంది, ఆయన కృషించిపోతున్నాడు. ఆయన భార్య పాస్టమ్మ గారు నాకు ఫోన్ చేశారు, అయ్యా ఒక్కసారి రండయ్యా, వీరు సరిగ్గా చూడడం లేదయ్యా, మేము వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాం. ఆయన రమేష్ గారు వచ్చి నాతో అన్నాడు, డాక్టర్ రమేష్ గారు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ పాస్టర్, హీ ఈజ్ నాట్ హ్యావింగ్ ద డిసీజ్ విచ్ టేక్స్ హిమ్ టు డెత్. ఆయనకున్న బలహీనం ఆయనను చంపదండి. ఆయన నాతో చెప్పిన మాట. భార్య పిల్లలు ప్రసాద్ గారు వారంతా వచ్చి మేము గాంధీకి తీసుకెళ్ళిపోతున్నామన్నారు. తీసుకెళ్లారు. నేను ప్రార్థన చేసి గాంధీకి పంపించా. 2వ రోజు చనిపోయాడు. మనము ఎన్నుకున్న పాస్టర్, మన బ్రాంచ్ చర్చ్ పాస్టర్. 3వ రోజు పాస్టర్ రమేష్ గారు నేను రమేష్ గారికి చెప్పా, సార్ మా పాస్టర్ గారు చనిపోయానండి, మీ దగ్గర 7 రోజులు ఉంచామండి, ఆ 7 రోజుల్లో ఏం ట్రీట్మెంట్ ఇచ్చారో నాకు తెలియదు, ఆయన చనిపోయాడు సార్ అన్న. అప్పుడు రమేష్ గారు నన్ను అన్నారు, సారీ పాస్టర్ గారు, ఒక్కసారి నా దగ్గరికి వస్తారా? నేను వెంటనే జరిగిన విషయం చెప్తున్నా. నేను ఫోకస్ హాస్పిటల్కి వెళ్తే ఏ రూమ్లో ఆ పాస్టర్ గారిని ఉంచారో ఫ్రీ అండి, ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రీ. ఆయనకు అంతా ఫ్రీగా చేస్తానన్నాడు డాక్టర్ గారు. ఏ రూమ్లో ఆయనను ఉంచారో ఆ రూమ్లో ఆయన పిల్లోకు కవర్ ఉంటుంది కదండి, ఆ పిల్లో కవర్లో సుమారుగా ఒక దోసెడు టాబ్లెట్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నాయండి టాబ్లెట్స్. తీయకుండా డాక్టర్ గారు పెట్టుకొని ఉన్నారు. 7 డేస్కు ఇచ్చిన టాబ్లెట్లో ఒక్క టాబ్లెట్ కూడా ఆయన తీసుకోలేదు. ఈ నా మాటలు విని, ఇట్స్ అ టాబ్లెట్ ఫర్ యూ. ఈ నా మాటలు విని టాబ్లెట్ ఫర్ యూ. జ్వరం వస్తే డోలో ఎలానో, నీకు తెగులు వస్తే దేవుని మాట డోలో లాంటిదమ్మా. నీ గొంతు నొప్పి వేస్తే ఎరిత్రోమైసిన్ లాంటిదో, దేవుని మాట అలాంటిదమ్మా. ఈ ఉదయకాలము గమనించండి, నీ ప్రాణము గూర్చి అయినను, నీ దేహమును గూర్చి అయినను 22లో నువ్వు భయపడుతున్నావా? దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం మీకు చెప్తూ ఉన్నా. ఆయన నాతో అంటాడు, కుమారుడా నీ విశ్వాసాన్ని నేను చూచా, ధైర్యముగా ఉండు, నీ ప్రాణానికి నీ దేహానికి నేను బాధ్యత అంటావా? ఆ మాట నువ్వు చెప్పగలుగుతావా? ఈ ఉదయకాలం 22లో ఏ తెగులు నీ గుడారానికి సమీపించకూడదు. దేవుడు నాతో నీతో అంటున్న మాట మత్తయి 9:2, కుమారుడా ధైర్యముగా ఉండు. మన ప్రాణాన్ని గురించి భయపడుతున్నావా? దేహాన్ని గురించి భయపడుతున్నావా? ఎలాంటి పరిస్థితుల్లో నేను ఇరుక్కొని పోతానో, ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉండిపోతానో అంటున్నావా? నువ్వు 22లో వాన వస్తుందమ్మా, తెగులు వస్తుందమ్మా, నీ ఇంటి వారికి జ్వరం వస్తుందమ్మా, నీకు క్యాన్సర్ వస్తుందమ్మా, కానీ దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీతో చెప్తున్నమాట, కుమారుడా ధైర్యంగా ఉండు. నీవు బలపడాలి, నీవు స్థిరపడాలి. దేవుడు నీ విశ్వాసాన్ని చూడాలి. God is expecting that you should have a faith better than what it was in 21. 21లో నీకు ఆయన మీద ఉన్న విశ్వాసము కన్నా 22లో నీ విశ్వాసము వృద్ధి పొందాలి. ఒక్కసారి ఆలోచించు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనలను విడవడు ఎడబాయనంటాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. తల్లి అయినా తన కౌగిట ఉన్న బిడ్డను మరచును కానీ నేనైతే నిన్ను మరవనన్నాడుగా. ఆ వాగ్దానము నాకు కదా, ఆ వాగ్దానము మీకు కదా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మీ దేహాన్ని గురించి దేవుడు గ్యారంటీ ఇస్తున్నాడు. LIC సేస్ జిందగీకే సాత్ భీ, జిందగీకే బాద్ భీ ఏం చేసుకుంటాడండి? జీసస్ సేస్ ఐ విల్ గివ్ యూ జిందగీకే సాత్ భీ. నమ్మండి, విశ్వాసం ఉంచండి. ఈ దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నీ ప్రాణమును గూర్చి, నీ దేహమును గూర్చి నువ్వు భయపడొద్దు. లోకస్తులు ఎలా భయపడినా, లోకస్తులు ఏ రీతిగా మాట్లాడినా, లోకస్తులు ఎలా చింతించినా, ఆయన అంటాడు, నీవు నీ జీవితంలో దేని గురించి భయపడొద్దు.
క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం, ఆకాశ పక్షులు చూడుడి. వై షుడ్ ఐ సీ ద బర్డ్స్ ఆఫ్ ఎయిర్? వై షుడ్ ఐ సీ ద లిటిల్ బర్డ్స్ ఇన్ ద ఎయిర్? ఆకాశంలో ఉన్న పక్షుల నక్షత్రాలను చూడమని ఆ దినం అబ్రహాములకు చెప్పాడు. నీవు కన్నులెత్తి ఆకాశం ముందున్న నక్షత్రాలను నువ్వు కౌంట్ చేయగలిగితే చూడమన్నాడు. ఈ దినాలలో దేవుడు మనకు చెప్తున్నది, నీవు ఆకాశ పక్షులను చూడండి. ఎందుకండి ఆకాశ పక్షులు? నీ జీవితంలో ప్రతినిత్యం నువ్వు ఆకాశ పక్షుల మాదిరే పరిగెత్తుతూ ఉన్నావు కదా. ఇంటిలో నీవు సమృద్ధి కావాలని, నీ కుమారునికి బట్టలు కుట్టించాలని, నీ కుమారునికి పెద్ద చదువులు చదివించాలని, నీ ఇంటిలో సర్వ సమృద్ధి ఉండాలని, నీ కొట్లలో ధాన్యం ఉండాలని, నీవు సమృద్ధి అయిన శ్రేష్టమైన ఆహార పదార్థాలు జీవించాలని ప్రతి వారు వారి జీవితాల్లో ప్రయాణాలు చేస్తూ ప్రయాసపడుతూ ఉద్యోగాలు చేస్తున్నారు కదా. ఉదయకాలం క్రైమ్ రేట్ వేశారు. ద యాక్సిడెంట్స్ ఇన్ హైదరాబాద్ ఈస్ ఇంక్రీస్డ్ 14% కంపేర్డ్ టు 20 to 21. హైదరాబాద్ నగరంలో యాక్సిడెంట్స్ రేటు 21. ఆకాశ పక్షులను చూడుడి. నీ ప్రయాణాలలో భద్రత ఎవరిస్తారమ్మా? ఆ 119వ కీర్తన 105వ వచనం, నీ పాదముల నీ వాక్యము నా పాదాలకు దీపం, నా త్రోవలకు వెలుగు. ఎవరైతే విశ్వాసాన్ని ప్రకటించి దేవుని కొరకు జీవించి నా జీవనాధారము నీవయ్యా, నేను నీ మీద ఆధారపడుతున్నాయా, నీ మీద విశ్వాసం ఉంచుతున్నా అన్నవారితో దేవుడు అంటాడు, నీవు ధైర్యముగా ఉండు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మార్కు సువార్త 4వ అధ్యాయం, నీ ప్రయాణాలలో నీకు తోడు కావాలి కదా. దేవదూతలు నిన్ను కాపాడాలి కదా. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకోవాలి కదా. ఎవ్రీ పర్సన్ విల్ ట్రావెల్ ఎవ్రీడే. నీవేదో చేస్తున్నావని, నీవు జాగ్రత్త తీసుకుంటున్నావని, నీ కారుకు నీకు ఇన్సూరెన్స్ ఉందని నువ్వు ఎప్పుడైనా అనుకుంటున్నావా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మరి మన హైవేలో మీకు బాగా తెలుసు కదా, ఒక రెడ్ కారు హైవేలో వెళ్తూ కింద ఒక యవ్వన జంట మాట్లాడుకుంటూ ఉన్నారట. ఆ హైవే దగ్గర నుంచి అది జంప్ చేసి కింద ఉన్న పిల్లల మీద పడింది. పోయిన సంవత్సరం గుర్తుందా? నీ జీవితంలో అపాయము ఎలా వస్తుందో నీకు తెలియదు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయము 35, 34 వచనాలను మనం గమనిస్తే, ఆయన ఒక దోణిలో తన శిష్యులతో వెళ్తూ ఉన్నాడు. దోణి జీవిత ప్రయాణం. పక్షుల మాదిరి తన జీవిత యాత్రలో సంపాదించుకోవాలని వెళ్తున్నారండి. వారు దోణిలో వెళ్తున్నారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గమనించండి, ఆ దోణికు అలలు వచ్చాయట. యేసు ప్రభు అరమర నిద్రపోతున్నాడట. బాగా గమనించండి, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచావు, కుమారుడా ధైర్యంగా ఉండన్నావు. నీ ప్రయాణంలో వెళ్తుంటే నీ హృదయపు మదిలో యేసు ప్రభు జీవిస్తూనే ఉన్నాడు, ఆయన నిద్రపోతున్నాడు. ఈ ఉదయకాలం నీ ప్రయాణాలలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గమనించండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనం, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు? మొదట అన్నాడు, కుమారుడా ధైర్యముగా ఉండు. పాస్టర్ గారు కొత్త బండి తీసుకున్నానండి, పాస్టర్ గారు నేను చాలా ఫాస్ట్గా పోతానండి, పాస్టర్ గారు నా ఆఫీస్ చాలా దూరం అండి, రాకపోకల్లో నా ప్రయాణం అంతటిలో దేవుడు నాకు కాపలా ఉండాలండి, 22లో నాకు కానీ నా కుటుంబానికి కానీ యాక్సిడెంట్ జరగకూడదండి, నేను వెళ్ళకపోతే నేను ఉద్యోగం చేరుకోలేనండి. నీ బాధ అదా? బయటికి వెళ్ళిన భర్త సంతోషంగా రావాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావా? బాగా గమనించండి, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా? ఏం జరిగిందమ్మా? యేసు ప్రభువు ఉన్న దోణికి అలలు వచ్చింది. అక్కడ మంచము మీద ఉన్న ఆయనతో దేవుడు అంటాడు, నీ దేహము నీ ప్రాణానికి నేను భరోసా, కుమారుడు ధైర్యముగా ఉండు. ప్రయాణములో నడి సముద్రంలో వెళ్తున్న చిన్న దోణికు తుఫాను వచ్చినప్పుడు యేసు వారితో ఉన్నాడు. గమనించండి, యేసు వారితో ఉన్నాడు. ఆయన లేచి వారితో అన్నమాట, మీరెందుకు భయపడుచున్నారు? దేహానికి ప్రాణానికి ఆయన భరోసా ఇవ్వడానికి ఆయన నా విశ్వాసాన్ని చూపాడు. నిద్రపోతున్న ప్రయాణము చేస్తున్న ఈ దోణిలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గమనించండి 38వ వచనం, ఆయన దోణి ఆభరణ తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచున్నాను, వారాయనను లేపి.
యేసు ప్రభు కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యేసు ప్రభు నిద్రపోతాడా? ఇక్కడ నిద్రపోతాడని ఉంది. ఆయన శారీర రీతిగా నిద్రపోతాడు. బాగా గమనించండి. ప్రతి ఉదయకాలము లేచి నీవు ఆయనను నిద్ర లేపాలి. విలాప వాక్యములో ఏముందమ్మా? నీవు లేచి రేయి మొదటి జామున నీ హృదయాన్ని కుమ్మరించుకో, నీళ్లు కుమ్మరించినట్టు నీవు కుమ్మరించుకొని ఆయనలో లేపో. ఆయన అంటాడు, మీరెందుకు భయపడుతున్నారు? నీ ప్రయాణాలలో భద్రత ఆయనమ్మా, నీ దేహానికి భరోసా ఆయనమ్మా. నీ ప్రయాణాలలో ప్రతినిత్యము నీవు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నావు కదా. సమ్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ 24, 30, 40 కిలోమీటర్స్. డోంట్ యూ వాంట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్? దేవుడు అంటాడు, ఉదయకాలం నీ ప్రయాణానికి ముందు ఆయనను లేపు, ఆయనకు చెప్పు, లార్డ్ దిస్ ఈజ్ మై గూగుల్ మ్యాప్, ఐఎమ్ గోయింగ్ లైక్ దిస్, ఐ నీడ్ యువర్ ప్రొటెక్షన్. ఆయన అంటాడు, నమ్మిక ఉంచు. మీరెందుకు భయపడుతున్నారు? ఈ ఉదయకాలం దేహాన్ని గురించి భరోసా ఇచ్చే దేవుడు నీ ప్రయాణమంతలో భద్రతను నీకు ఇస్తాడమ్మా. ఏ ఒక్కరు నీకు భద్రతలు ఇవ్వలేరమ్మా. నీవు జాగ్రత్తగా ఉండవచ్చు, నీ ప్రయాణాలలో నువ్వు చాలా చాకచక్యమైన డ్రైవర్ అయి ఉండవచ్చు. నీ జీవితంలో నీవు యూ వుడ్ హ్యావ్ బీన్ ద బెస్ట్ డ్రైవర్ టిల్ టుడే, బట్ వీ డోంట్ నో. దేవుడు అంటాడు, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు అది రెండవ భరోసా. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు మనకు భరోసా ఇచ్చే దేవుడు, దేవుడు మనకు భద్రత ఇచ్చే దేవుడు. నేను కేసీఆర్ భరోసా గురించి మాట్లాడడం లేదండి, నేను నీతి సూర్యుడైన యేసు భరోసాను గురించి మాట్లాడుతూ ఉన్నా. హీ విల్ నాట్ గివ్ టు ఎనీవన్, హీ విల్ నాట్ గివ్ టు ఎవ్రీవన్, హీ విల్ నాట్ గివ్ టు ఎవ్రీవన్. బేర్ ఇట్ విత్ మీ, లెట్ మీ బి వెరీ క్లియర్ టు యూ. ఆయన అందరికీ భద్రం ఇవ్వడమా? ఎవరు ఆయనను తట్టి లేపుతారో? నీ జీవితంలో ఆయనను లేపడం నీవు అలవాటు చేసుకోవాలి. ప్రతి ఉదయకాలం, ప్రతి సాయంకాలం నీ ప్రయాణానికి ముందు, నీ జీవితంలో ప్రతి అడుగుకు ముందు ఆయనను నువ్వు అడగాలి. నీతి ఆయనకు ముందు నడుచును, యథార్థత ఆయనకు ముందు నడుచును. నీ జీవితంలో ఆయనను లేపాలి. ఆర్ యు రెడీ? లేపుతున్నామా? 21లో యాక్సిడెంట్ అయింది. ఎందుకైంది? యూ డిడ్ నాట్ వేక్ హిమ్ అప్ బిఫోర్ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ కదా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, వారి జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక సమ్ ఫ్లైట్, పోయిన సంవత్సరం ఒక విమానం ఒక సముద్రంలో పడిపోయింది. ఎవరి ఫ్లైట్ ఏమైనా గుర్తుందా? మలేషియన్ ఫ్లైట్, రష్యా ఫ్లైట్ కాదు. ఆ ఫ్లైట్ ఇప్పటిదాకా దొరకలే. ఎక్కడుందో ఆ రేడార్ను బట్టి వారు కనుక్కోలేకపోయారు. ఈ భయంకరమైన సముద్రంలో 147 మంది ప్యాసింజర్స్, 16 మంది క్రూతో ఆ ప్లేన్ ఇప్పటిదాకా దొరకలే. మలేషియన్ ఫ్లైట్ అనుకుంటా. ఆ ఫ్లైట్ ఇప్పటిదాకా దొరకలే. మొన్న ఒక ఆర్టికల్లో నేను చూసా, ఒక ప్రసంగాన్ని నేను గూగుల్ చేస్తుంటే, ఆ పైలట్, అసిస్టెంట్ పైలట్ వాళ్ళ భార్య, ఆమె ఒక సంఘములో సాక్ష్యము చెప్తుంది. యు నో వాట్ షీ సెడ్? మై హస్బెండ్ ఈజ్ ఎ గాడ్ ఫీరింగ్ మ్యాన్, బట్ దట్ నైట్ he did not call me for prayer before he left the home. నా భర్త చాలా ప్రార్థనాపరుడు. ఆయన ప్రతినిత్యము ఫ్లైట్ ఎక్కే కంటే ముందు నన్ను పిలిచి కుటుంబ సమేతంగా మేము ప్రార్థన చేసి రాకపోకల్లో నీ ప్రసన్నత చూపాయని అడిగేవారం. ఆ రాత్రి అనుకోకుండా ఆయన ఉన్నట్టుండి ప్రయాణమై వెళ్ళిపోయాడు. I know he failed to wake up Jesus on the day. అమ్మా, నిన్ను కాపాడువాడు కునకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. నీ కుమారులు ఎక్కడ ఉన్నా, నీ కుమార్తెలు ఎక్కడ ఉన్నా, వారు ఎక్కడ గాలిలో అయినా, రోడ్డు మీద అయినా, వారి జీవితంలో నడుస్తూ ఉన్నా, ఏ ప్రయాణము చేసినా, దేవుడు నీకు ఇచ్చిన భరోసా, నీ ప్రయాణాలలో ఆయన నీతో పాటు ఉంటాడు. నిన్ను కాపాడువాడు కొనకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. దేహానికి భద్రత ఇచ్చాడు, ప్రయాణాలకు భరోసా ఇచ్చాడు, కానీ నీవు ఆయనను లేపి ఉండాలమ్మా. Don't make the mistake of that assistant pilot. Don't ever do that mistake. Let not your day start without waking him up. యేసును లేపకుండా నీ జీవితంలో ఏ దినాన్ని ప్రారంభించొద్దు. దేవుడు లేకపోతే నీ జీవితం సున్నా అమ్మా. ఈ నూతన సంవత్సరములో 21 మాదిరి 22 ఉండకూడదండి. మూడవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం
అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం. భయంకరమైన పరిస్థితి. సేవా పరిచర్యలను బట్టి పౌలు జైలులో ఉంచబడ్డాడు. ఆయన అగ్రిప్పరాజు దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలనుకున్నాడు. ఆ ఫేస్తు, ఘనత వహించిన ఫేస్తు దగ్గర ఆయన విషయాలు చెప్పుకోవాలనుకున్నాడు. ఆయనను బాగా 1-39 కొరడా దెబ్బలతో భయంకరంగా శిక్షించారు. పౌలు దేవుని యేసు ప్రభువుల వలె భయంకరంగా శిక్షింపబడ్డాడండి. ఆయన చేసిన పొరపాటు ఒక్కడే, యేసు దేవుడు అని ప్రతి వారికి అందరికీ ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ దినం రోమా సామ్రాజ్యం యేసు ప్రభువును చక్రవర్తి ప్రభు అని ఒప్పుకోలేదు. రోమియుడైన పౌలు చేయడం వారికి ఇంకా ఇష్టం లేదు. పౌలును భయంకరంగా చూడండి, 24వ అధ్యాయము 1వ వచనం. పౌలు మహాసభను తేరిచూచి ప్రజలందరూ వాడిని సిలువేయండి, వాడిని రాళ్ళతో కొట్టండి అని పౌలును తిడుతున్నారు. అన్యాయముగా అక్రమముగా ప్రజలు నిన్ను నిందించినప్పుడు, అదే ప్రభు మత్తయి సువార్తలో అదే అంటాడు, జనులు నిన్ను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలికినప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు నీకు ఫలము కలుగును. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పౌలు ఒక్కడు నిలబడ్డాడండి. అన్యాయంగా చైన్లు వేశారు, అక్రమముగా దూషిస్తూ ఉన్నారు, రాళ్లతో కొట్టి చంపమని ప్రజలు కేకలు వేస్తున్నారు. నీ జీవితంలో అలా జరిగిందా? చేయని వాటికి భర్త నిన్ను హింసిస్తున్నాడా? చేయని వాటికి నీ ఆఫీసర్ నిన్ను దూషిస్తూ ఉన్నాడా? చేయని దానికి నీ స్నేహితులు నీకు దూరమైపోయారా? నీ జీవితంలో నీవు చేయని దానికి నువ్వు ఫలితం అనుభవిస్తున్నావా? అలాంటి పరిస్థితుల్లో ప్రతినిత్యము నీవు జరుగుతున్న పోరాటాలలో దేవుడు ఏమంటాడో ఒకసారి గమనించండి. వీఆర్ ఇన్ ద న్యూ ఇయర్. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 11వ వచనం. ఆ రాత్రి ప్రభువు అతని యొద్దన నిలబడి అతని యొద్ద నిలుచుండి ఏమంటాడమ్మా? ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గురించి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చుతువో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి. దేవునికి స్తోత్రమమ్మా. ఆ దినం లక్షల కొలది పౌలును చంపాలని కాసుకొని ఉన్నారు. దేవుడు అంటాడు, నన్ను గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఇంతమందిని నేను చేర్చా. నీకు అవమానం ఎందుకో తెలుసా? నీకు అపకీర్తి ఎందుకో తెలుసా? ప్రజలు నిన్ను నిందిస్తున్నారు ఎందుకో తెలుసా? దేవుని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలని. అలాంటి పరిస్థితుల్లో నిన్ను ప్రజలు అర్థము చేసుకున్నప్పుడు, ప్రజలు నిన్ను అనర్థము చేసుకున్నప్పుడు, స్నేహితులు నిన్ను దూరమైనప్పుడు, నిన్ను ప్రేమించువారు నీకు దూరమైనప్పుడు, నీ ఇంటి వారు నిన్ను వెలివేసినప్పుడు, జీవితంలో గమనించు, ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండే. when you are made alone, when you are kept aloof from the crowd, when the people are discarding you, when the people are mocking at you, when the people are murmuring about you, నువ్వేమనుకుంటావు? నన్ను గురించే మాట్లాడుతున్నారు, నన్ను గురించే మాట్లాడుతున్నావు, నన్ను గురించి నన్ను అవమానపరచడానికి మాట్లాడుతున్నారు, నన్ను శిక్షించడానికి మాట్లాడుతున్నారు. 21 అంతా నాకు బాధ. నా స్నేహితులు నన్ను గురించి గుసగుసలాడారు, నా భర్త నన్ను సరైన రీతిగా అర్థం చేసుకోలే, నా అత్త నన్ను హీనపరుస్తూ ఉంది, నా జీవితంలో సంతోషం లేదనుకుంటున్నావా? ప్రభు అంటున్నాడు, ధైర్యముగా ఉండు. ఆయన పక్కన నిలవబడి ధైర్యముగా ఉండు. ఇప్పటిదాకా సాక్ష్యాన్ని కాపాడుకున్నావు, రోమాలో కూడా నువ్వు నాకు సాక్షిగా జీవించాలి. అమ్మా, అనుమానాలు అవమానాలు మనకు వెంట ఎదురైనప్పుడు గమనించు, నీ పక్కన నిలబడి నీకు ధైర్యం చెప్పేవాడు నీ దేవుడమ్మా. ఈ ఉదయకాలం దేహాన్ని గురించి బాధ, తెగులు గురించి భద్రతనిచ్చాడు. నీ జీవితంలో నీ ప్రయాణాన్ని గురించి ఆయన భరోసా ఇచ్చాడు. అవమానము అక్రమములో ఆయన నీకు తేజోమహిమైన సాక్ష్యము ఇవ్వబోతున్నాడు. లెట్ నాట్ దిస్ 22 షుడ్ నాట్ బి 21 అగైన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీకు ఇచ్చిన భరోసా అది. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు ఇది. కుమారుడా ధైర్యముగా ఉండు, నీ దేహానికి నేను భద్రత ఇస్తున్నా. కుమారుడా ధైర్యము విడవకు, నీ ప్రయాణాల్లో నేను భరోసా ఇస్తున్నా. నీ అవమానము నీవు పొందుతున్న అక్రమాలలో ధైర్యంగా ఉండు. నీ పక్కన నిలబడి నీ నోటికి నా వాక్యాన్ని అందిస్తా. ఈ ఉదయకాలం నేను ఈ వాక్యము చదివేటప్పుడు నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఉదయకాలం నుంచి 10 దాకా నేను నా రూమ్లో ఉన్నా. ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, యు హ్యావ్ గివెన్ మీ సో మచ్. నా జీవితంలో భరోసా ఇస్తున్నావు, నా జీవితంలో భద్రత ఇస్తున్నావు, నా పక్కన నిలబడి నన్ను బలపరుస్తున్నావు కదా. నా నుండి నువ్వు ఏమి కోరుకుంటున్నావు? లెట్ దిస్ డే షుడ్ బి ఏ కమిటెడ్ డే ఫర్ మీ. దేవుడితో నేను చెప్పిన మాట, ప్రభువా నేను నీ కొరకు నేను సమర్పించుకోవాలని ఇష్టపడుతున్నా.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీ వన్ ఆఫ్ యూ టు డూ దిస్ కమిట్మెంట్స్. నా వాక్యం వింటున్న ఏ ఒక్కరితో నేను ఈ నిబంధన మీరు ఈ నూతన సంవత్సరంలో చేసుకోవాలని నేను కోరడం లేదండి. కానీ నా దేవునితో, నా ప్రభువుతో, నా ప్రాణనాథునితో నేను ఈ ఉదయం నిబంధన చేసుకున్నా. మై న్యూ కమిట్మెంట్స్ ఐ టోల్డ్ టు గాడ్, ఇఫ్ యూ గివ్ మీ లైఫ్, దేవా నాకు జీవం ఇస్తే, నీవు చెప్పినట్టు కుమారుడా ధైర్యంగా ఉండాలి, నేను ధైర్యంగా ఉండాలని ఇష్టపడుతున్నా. నా ప్రయాణాలలో మీరు భరోసా ఇచ్చారు, దూతలను నా వెంట పంపుతానన్నారు. నేను అన్యాయముగా అక్రమముగా నిందించబడుతున్నాను, నా పక్కన ఉండి నాకు బలాన్ని ఇస్తున్నారు. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ? దేవా నా నుండి నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? యు నో వాట్ ఐ సెడ్ టు గాడ్? ఐఎమ్ అగైన్ టెలింగ్ యూ, లెట్ దిస్ నాట్ బి యువర్ కమిట్మెంట్స్ ఇన్ దిస్ లైఫ్. ఈ ఉదయకాలం ఈ కమిట్మెంట్ మీది కాదండి. కాపరిగా నేను తీసుకున్న తీర్మానాలు నేను మీకు చెప్తున్నా. I commit myself to God to forget my past failures. నా జీవితంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 180వ పేజీ, కొత్త నిబంధన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనములు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచున్నాను. ఐ వాంటెడ్ టు ఫర్గెట్ మై ఫెయిల్యూర్స్ ఆఫ్ ద పాస్ట్. ఐ హ్యావ్ కమిటెడ్ టు గాడ్. ప్రభువా, పాత రోతను నేను మర్చిపోతున్నా. నా జీవితంలో 21లో చాలామందిని నేను హీనపరిచా, చాలామంది మీద నేను కోపగించుకున్నా, చాలా సమయం నీకు ఇవ్వలేకపోయా. నా కమిట్మెంట్ను ప్రభువా, నా ఫెయిల్యూర్స్ను, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నా ఫెయిల్యూర్స్లో నేను జీవించడానికి నేను ఇష్టపడడంలే. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్. చాలామంది నన్ను అన్నప్పుడు నేను బాధపడ్డా, చాలామంది నన్ను హింసించినప్పుడు నేను బాధపడ్డా. ఐ టోల్డ్ టు గాడ్, ఐ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ మై పాస్ట్. నా ఫెయిల్యూర్ గురించి నేను మర్చిపోతా. నీ జీవితంలో నీవు అనుకున్నది దొరకలేదా? నీ ఆనందము దూరమైందా? నీవు అనుకున్న ఆస్తి కొంచెం పోయిందా? చదువుల్లో వెనకబడ్డావా? పిల్లలను పెంచే రీతిలో నీవు అలక్ష్యం చూపుతున్నావా? యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ యువర్ టైమ్ టు యువర్ వైఫ్. నీ పిల్లలకు కొంచెం సమయం ఇవ్వడానికి నీకు 21లో నీకు సమయము లేక నీవు ఫెయిల్యూర్ అయ్యావా? నీ స్నేహితులను ప్రేమించడం మర్చిపోయావా? క్షమించలేకపోయావా? దిస్ ఆర్ ఆల్ మై ఫెయిల్యూర్స్. I told God, I commit myself to forget my failures in the past. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చాలామంది వారి జీవితంలో పాత జీవితంలోని ఫెయిల్యూర్స్ను కొత్త సంవత్సరంలోకి తెచ్చుకుంటారు. అందుకే ధైర్యంగా లేకపోతున్నారండి. దేవుడు నాకు భరోసా ఇచ్చాడు. ఐ హ్యావ్ కమిటెడ్ మై సెల్ఫ్ నాట్ టు లుక్ ఎట్ ద పాస్ట్. వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వారి కొరకు వేగిరి పడుతున్నా. చాలా ప్రసంగాలు చేయాలి, చాలా స్వస్థత చేయాలి, చాలా దయ్యాలను వదలగొట్టాలి, దేవుని కొరకు నిలబడాలి. రోమాలో పౌలు పక్కన నిలబడి బలపరిచి సాక్ష్యం ఇచ్చిన దేవుడు ఈ భారతదేశాన్ని దేవుని కొరకు సంపాదించాలి. ఐ టోల్డ్ గాడ్, ప్రభువా 21వ సంవత్సరంలో బయటికి వెళ్ళి ఏ సేవ చేయలేదయ్యా, ఏ ఒక్కరికి నా సంఘంలో తప్ప బయటికి నేను వెళ్ళలేకపోయానయ్యా, నన్ను క్షమించు. I don't want to repeat the failure again. I have committed to go out and preach this gospel to the BJP people. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన నాకు ఇచ్చిన భరోసా, ఆయన నా పక్కన నిలబడి నన్ను బలపరుస్తాడు. దిస్ ఈజ్ యువర్ కమిట్మెంట్. చేయలేము, భయపడతాము, వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రక్తము కారునంతగా మీరు సాతానుతో పోరాడలేరు. బాగా గమనించండి. వీఆర్ సచ్ ఎ క్రిస్టియన్, వీఆర్ సాచురేటెడ్ క్రిస్టియన్స్, వీఆర్ కంఫర్టబుల్ క్రిస్టియన్స్. వీ డోంట్ వాంట్ ఎనీబడి టు కమ్ అండ్ రిఫ్ట్ విత్ అస్ కదా. ప్రభువా, మాకు సంఘము బాగుంది, ఈ ప్లేస్ బాగుంది, చైర్స్ బాగున్నాయి, పాస్టర్ గారు మంచి వాక్యం చెప్తున్నాడు, మాకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ బట్టి నీకు వందనాలయ్యా, వచ్చే ఆదివారం వస్తాం. దట్ షుడ్ నాట్ బి యువర్ కమిట్మెంట్. ఆయన నాకు ఇచ్చిన ఒకే ఒక పని నేను చాలాసార్లు చెప్పా. నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు నన్ను అడిగే మాట, నీ భార్యను ఎంత బాగా చూసుకున్నావయ్యా, నీ పిల్లలను ఎంత బాగా పెంచుకున్నావయ్యా,
సంఘములో ఎంత మంచి వాక్యము చెప్పావయ్యా ఆయన నన్ను అడగడమా? ఆయన నన్ను అడిగేది, జైకర్ నీ హోంవర్క్ ఎంత చేశావు? నీ హోంవర్క్ ది జైకర్. నేను నీకు ఒక హోంవర్క్ ఇచ్చా. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి అధ్యాయంలో ఆయన అంటాడు, కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి. మీకు అంత కంఠస్థం వస్తుంది. సర్వలోకం ఇది కాదమ్మా. సర్వలోకం వినయనగర్ కమ్యూనిటీ హాల్ కాదమ్మా. సర్వలోకం ఈ మనం కూర్చున్న స్థలము కాదమ్మా. సర్వలోకము నీవు నివసిస్తున్న ఇల్లు కాదమ్మా. సర్వలోకము నీవు పనిచేస్తున్న స్థలం కాదమ్మా. ఎవరు యేసు ప్రభుని గురించి ఒక్కసారి వినలేదు, అదే అమ్మా సర్వలోకం. దేవుడు అంటాడు, 52 ఆదివారాలు కష్టపడి వాక్యం చెప్పావయ్యా, సర్వలోకానికి వెళ్ళావా? డిడ్ యూ డూ యువర్ హోంవర్క్? 22లో యేసు నీకు నాకు ఒక హోంవర్క్ ఇచ్చాడు. మ్యాథ్స్ టీచర్ హోంవర్క్ను ఎలా అడుగుతుందో, నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను అడిగే మాట అదే. ఎంత మంచి సూట్ వేసుకున్నావు, ఎంత మంచి వాక్యము చెప్పావు, ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చావు, ఎంతమందికి క్రైస్తవులకే నువ్వు క్రీస్తు సువార్త ప్రకటించావు, కానీ నేను ఇచ్చిన హోంవర్క్ నువ్వు చేసావా? డిడ్ యూ స్టార్ట్ యువర్ హోంవర్క్స్? నేను అడగా ఈ ప్రశ్న. మీకు కనీసం క్లాస్ వర్క్ బుక్లు ఉన్నాయి, హోంవర్క్ బుక్లు స్టార్ట్ చేశారా? మ్యాథ్స్కు క్లాస్ వర్క్ ఉంటుంది, హోంవర్క్ ఉంటుంది కదండి. ఇఫ్ ఐఎమ్ రైట్, డిడ్ యూ బై అట్లీస్ట్ ద హోంవర్క్ బుక్? ఇప్పుడు దాకా హోంవర్క్ స్టార్టే చేయలేదు కదండి. పరలోకానికి వెళ్తే దేవుడు నన్ను ఏమడుగుతాడమ్మా? నేను చెప్పిన హోంవర్క్ ఎంత చేసావు జైకర్? ఐ హ్యావ్ కమిటెడ్ మై సెల్ఫ్ టు బరీ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ మై 20. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 1862లో నేను చెప్పాను కదా, అబ్రహాం లింకన్ గారు ఒక కవెనెంట్ చేశాడు. ఆఫ్రికన్ వారిని కొనడం కానీ, ఆఫ్రికా దేశస్తులను బానిసలుగా కొనడం కానీ, వారిని బానిసలుగా పనిచేయడం కానీ ఆయన నిషేధించాడు. దేర్ వాజ్ ఎ ఫ్యామిలీ. అందరూ సంతోషముతో గంతులు వేశారు. వారి స్వాతంత్రాన్ని గురించి చాలా ఆశీర్వదింపబడ్డారు. కానీ ఆఫ్రికా దేశంలో నుంచి అమెరికా దేశానికి టెక్సస్ రాష్ట్రానికి వచ్చిన ఒక కుటుంబమట, ఆ కుటుంబము ప్రెసిడెంట్ గారికి ఒక లెటర్ రాశారట. ఏమనో తెలుసా? 3 తరాలుగా మేము బానిసలుగా బతుకుతూ ఉన్నాం. మా యజమానులు మాకు కావలసిన కొద్దిపాటి ఆహారము పెడుతున్నారు. బయట ప్రపంచంలో మేము బతకలేము, మేము బానిసత్వంలోనే జీవిస్తాం. దే హ్యావ్ రిటర్న్ టు అబ్రహాం లింకన్. నీవు అందరికీ స్వాతంత్రం ఇచ్చావు, కానీ ఈ స్వాతంత్రాన్ని మేము పొందటానికి ఇష్టపడడం లేదు. చాలామంది 22 వచ్చినా, దేవుడు ధైర్యము, దేవుడు భద్రత ఇచ్చినా, దేవుడు భరోసా ఇచ్చినా, దేవుడు బలం ఇచ్చినా, మనమేమంటాం? ఐ స్టిల్ వాంట్ టు లివ్ ఇన్ మై ఫెయిల్యూర్స్ ఆఫ్ 2021 కదా. ఈ ఉదయకాలం గమనించండి, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వీ హ్యావ్ టు టేక్. ఫెయిల్యూర్స్ ఆర్ పెయిన్ఫుల్. అవి తలుచుకుంటే మనకు బాధ కలుగుతాయి. మన జీవితాల్లో అనేక విషయాలలో మనము వీ హ్యావ్ టేకెన్ ఎ రాంగ్ డిసిషన్స్, వీ హ్యావ్ డన్ రాంగ్ థింగ్స్, వీ హ్యావ్ లివ్డ్ వెరీ బ్యాడ్. ఒప్పుకోవాలి. ఈ దినం నీవు ఒక కమిట్మెంట్ చేయాలి. ప్రభువా, గతించినవి మరుస్తున్నా, ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నా. ఇది నా కమిట్మెంట్ అండి. నీ జీవితంలో ఈ కమిట్మెంట్ చేసుకుంటే ఆయన ఇచ్చిన భద్రత, ఆయన ఇచ్చిన భరోసా, ఆయన ఇచ్చిన బలం దేవుడు నీకు ఇస్తాడు. నా జీవితంలో నేను చేసుకున్న రెండవ కమిట్మెంట్, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవరైనా చదువుతారమ్మా? I committed myself to give up the grudges. నా జీవితంలో ఓర్వలేని తనాన్ని, నా జీవితంలో సహించలేని గుణాన్ని వదిలేస్తున్నానని దేవుని దగ్గర ప్రమాణము చేస్తున్నా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మర్డర్స్ రేటు పెరిగిపోయింది, సూసైడ్ రేటు పెరిగిపోయింది. మన జీవితాలలో గమనించండి, ఎందుకు పెరుగుతున్నాయి? హత్యలు, ప్రాణహత్యలు, మరి సూసైడ్ రేట్లు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ఒకరి ఉన్నది నీకు దొరకలేదని, ఒకరు పొందుకున్నది ఇంకొకరు పొందుకోలేదని,
రీసెంట్గా ఎక్కడో ఆంధ్రాలో నీట్ పరీక్ష ఫెయిల్ అయిందని ఒక కుమార్తె ఏం చేస్తామా, నిన్నటి దినం మా చెల్లిని హాస్పిటల్లో పెట్టాం. హాస్పిటల్లో ఆమెకు ఆపరేషన్ జరిగింది, ఇంటికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం, మీరు అందరి ప్రార్థనలకు మీకు వందనాలు. మంచులా ఇంటికి వచ్చేస్తుంది. ఆ హాస్పిటల్లో ఆ రోజు వారు ఉన్నప్పుడు రాత్రి సమయంలో డాక్టర్ రమేష్ గారు వచ్చారట. ఆయన రారు మామూలుగా ఫోకస్ హాస్పిటల్కు. రాత్రి ఆయన వచ్చారట. ఆయన వచ్చి ఒక కుమార్తెను తిడుతున్నాడట. వీరి పిల్లలు వెళ్ళి విన్నారు. ఆ పిల్ల నీట్లో పాస్ కాలేదట. లైజాల్ తాగిందట. లైజాల్ ఎందుకు వాడతారమ్మా అమ్మా షీ థాట్ షీ ఈజ్ అ ఫ్లోర్ కదా. మన ఆలోచనలు అలా ఉంటాయి. నీట్లో పాస్ కాలేదని లైజాల్ తాగిందంట. డాక్టర్ గారు అడుగుతున్నారట, ఎంత తాగావమ్మా? కొంచెం తాగా, ఫుల్గా తాగుడు చచ్చిపోతాడు కదా అన్నాడట. మన జీవితాలలో గమనించండి, సహించలేనిది, ఓర్వలేని గుణం వదులుకోవాలి. ఇఫ్ గాడ్ హ్యాస్ ఎలెక్టెడ్ సంబడి టు బీ when he has authorized somebody to have it, let him have it. దేవుడు ఒకరికి ఇస్తే దాని గురించి నీవు దాని గురించి ఓర్వలేని తనాన్ని నీలో పెట్టుకోవద్దు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జీవితంలో గ్రడ్జెస్ డీప్ ఇన్ యువర్ హార్ట్ విల్ సెటిల్ యూ డౌన్ ఓన్లీ. నీలో ఓర్వలేని తనము ఉంటే నీవు ఎంత ఆస్తిపరుడమైనా దేవుని దృష్టిలో నీవు సామాన్యుడివి, నీవు దరిద్రుడివి, నీవు దాసునివే. గమనించు. ఆదికాండము 37వ అధ్యాయంలో యాకోబు తన కుమారుడైన యోసేపు గొప్ప నిలువుటంగి, విచిత్రమైన నిలువుటంగి కొనిచ్చాడట. 10 మంది అన్నలు ఏం చేశారండి? ఆయన మీద పగబట్టిరి, ఆయనను అమ్మివేసి ఇష్మాయిలుకు అమ్మివేశారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, బాగా గమనించండి. ఒకనాడు వచ్చింది, వారే యోసేపు దగ్గరికి వచ్చి రాజా అని కాళ్ళ ముందు పడ్డారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ద గ్రడ్జెస్ విల్ ఆల్వేస్ మేక్ యూ నియర్ ద ఫుట్ ఆఫ్ ద పీపుల్. నీ జీవితంలో ఓర్వలేనితనం, నీ జీవితంలో సహించలేనితనం. 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయానికి వచ్చే సమయానికి వారు చాలా ఆస్తిపరులండి. అన్నదమ్ములు 10 మంది, యాకోబు పిల్లలు యోసేపులా బాగా మంచి ఆస్తిపరులు. వారు వచ్చి యోసేపునకు సాష్టాంగపడి నీ తండ్రి మమ్మల్ని క్షమించమని కోరాడయ్యా అని కోరుకుంటూ ఉన్నారు. బాగా గమనించండి. 17 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో జీవించిన వారి సహోదరుని యొక్క స్థాయికి వారు చేరుకోలేకపోయారు. గ్రడ్జెస్ విల్ పుట్ యు డౌన్. జీవితంలో ఓర్వలేనితనాన్ని, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఓర్వలేనితనం నీ జీవితంలో పాడు చేస్తుందండి. రీసెంట్గా ఒక ఫ్యామిలీ ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒక ఫ్యామిలీ వారు నన్ను పిలిచారు. ఆ ఇంటిలో ప్రార్థన చేసిన తర్వాత కొద్దిసేపు భర్తలను బయటికి తీసుకొని వెళ్ళి మాట్లాడుతూ ఒకటే ఒక ఆలోచన ఏంటట, ఇద్దరూ బ్యాంకులో పనిచేస్తున్నారు. ఆమెకు మొన్న ప్రమోషన్ వచ్చిందట. ఈయనే ఆమెకు ప్రమోషన్ రాకూడదని రాశాడట భర్త. ఆయనే రాశాడట లెటరు, నా భార్యకు ప్రమోషన్ ఇవ్వకండి, మగవాడిగా నాకు సహించలేకపోతున్నా. ఆయనతో మాట విన్నా. తర్వాత భార్య మాట వినడానికి భార్య నన్ను పిలిచింది. భార్యతో మాట్లాడుతూ ఉంటే, అంకుల్, ఆయన రాసిన లెటరు ఆయనే రాశాడని నాకు తెలుసు అంకుల్. ఇంత సహించలేని ఓర్వలేని తలముతో నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి అంకుల్. చెప్పమ్మా ఏంటి అన్నా. ఒకటి, ఈ సహించలేని వాడిని వదిలేద్దాం, లేకపోతే నా ఉద్యోగాన్ని వదిలేద్దాం, ఆయననే తీర్చుకోమన్నాను అంకుల్ అని. ఇద్దరిని పెట్టా. నేను చెప్పా, నీ జిందగీలో నీకు రాదయ్యా, నీకు ప్రమోషన్ రాదయ్యా. ఓర్వలేని వాడు ఎప్పుడు కిందే ఉంటాడయ్యా, సహించగలిగిన వాడే పైన ఉంటాడయ్యా. నీ భార్య నీకు 2 ఆప్షన్ ఇచ్చింది. ఒకటి, నిన్ను వదులుకుంటుందంట, లేకపోతే ఉద్యోగాన్ని వదులుకుంటుందంట. వద్దులేండి సార్, ఆమెకే ప్రమోషన్ ఏంటి అన్నాడు. అర్థమైందా? నీ భర్తను గురించి భార్య, భార్యను గురించి భర్త, పిల్లలను గురించి తల్లిదండ్రులు, ఇది మనకు సరిపోదమ్మా. ఓర్వలేని వారు ఎప్పుడు అధోపాతంలోనే ఉంటారు. ఐ హ్యావ్ కమిటెడ్ మై సెల్ఫ్. నా జీవితంలో నేను సహించడం నాకు నేర్పించయ్యా. ఇప్పుడు దాకా నేర్చుకోలే, ఈ సంవత్సరం నాకు నేర్పించని ఐ హ్యావ్ కమిటెడ్ మై సెల్ఫ్ టు గాడ్. అయ్యా సహించండి. కొన్నిసార్లు పాస్టర్ గారు కూడా కోప్పడతారు, స్పెషల్లీ క్లీన్ చేసేటప్పుడు.
ఇల్లు ఆమె ప్రతిరోజు ఒక్కసారైనా డస్ట్ చేయాలి. నాకేమో అలర్జీ. ఈ డస్ట్ అలర్జీతో నాకు కొన్నిసార్లు పాస్తం కూడా అలర్జీ అయిపోతుంది. సహించాలంటే కుమారుడా ధైర్యంగా ఉండు అని మత్తయి సువార్త 9వ అధ్యాయానికి వెళ్ళాలి. నాకు ఆరోగ్యము దేవుడు ఇవ్వాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. డోంట్ నెగ్లెక్ట్ ఎనీవన్, ఎంకరేజ్ ఎవ్రీబడి. నీవు సహించకపోయినా, వారు చేస్తున్నది నీకు సహించకపోయినా, వారు చేసిన వంట నీకు సహించకపోయినా, వారి మాటలు నీకు సహించకపోయినా, వారు చేస్తున్న పరిపాట్లు నీకు సహించకపోయినా, వారు పాడుతున్న పాటలు నీకు సహించకపోయినా నువ్వు సహించాలి. అందుకే 22 దేవుడు నీకు ఇచ్చాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గివ్ అప్ ద గ్రడ్జెస్. జీవితంలో నీవు చేయవలసిందే. నీకన్నా నీ స్నేహితునికి మంచి ర్యాంక్ వస్తే, ఈరోజు ఉదయకాలం ఈ యొక్క వాక్యాన్ని నేను ప్రిపేర్ చేస్తుండగా ఒక ఇన్సిడెంట్ నాకు తెలిసిందే. ఇద్దరు మంచి సైంటిస్టులు, మంచి పేరు పొందినవారు, ఇద్దరు ఒకటే బ్యాచ్లో ఢిల్లీ మన పనిచేస్తారట. నా చర్చిలో కూడా చాలామంది సైంటిస్టులు ఉన్నారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒకనాడు ఒక డిసెంబర్ చివరి దినాలలో ఆయన ప్రాణప్రదంగా ప్రేమించిన తన స్నేహితునికి ప్రమోషన్ వచ్చిందట. ఆయన ఎక్స్ప్లోజివ్స్ అంటే మరి యుద్ధంలో ఎక్స్ప్లోజివ్స్ అంటే బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీలో వాళ్ళు ఇద్దరు సైంటిస్టులు. ఆయనకు ప్రమోషన్ వచ్చిందని చెప్పి తన ప్రాణ స్నేహితుడు తట్టుకోలేకపోయాడట. 31st నైట్ అంటే 31st నైట్ తన ఫ్రెండ్కు మామూలుగా గిఫ్ట్ పంపిస్తాడట. తన ఫ్రెండ్కు తన చేతులతో చేసిన గిఫ్ట్ తీసి ఆ బాంబును పెట్టి, ఆ బాంబును బాక్స్తో తన ప్రాణ స్నేహితుడికి పంపించాడట. తన ప్రాణ స్నేహితుడు తనకు ప్రమోషన్ వచ్చింది న్యూ ఇయర్లో అని చెప్పి అది తెరిచాడు. బాంబు బ్లాస్ట్ అయింది, చచ్చిపోయాడు. ప్రాణ స్నేహితుడు చచ్చిపోయాడు. పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయడం ప్రారంభించారు. 95% మెంబర్స్కు తెలుసు ఈ బాంబు ఈయనే తయారు చేశాడని. ఇంకా పోలీసు వాళ్ళు 2 గంటల్లో వచ్చి అరెస్ట్ చేస్తున్నారనగా భార్యాభర్తలు ఇద్దరు ఊరేసుకొని చనిపోయారట. నీ జీవితంలో సహించలేని గుణం నిన్ను హరిస్తుందమ్మా. జీవితంలో సహించడం నేర్చుకుందాం. ఓర్వలేనితనాన్ని వదిలిపెట్టేద్దాం. గ్రడ్జెస్ గివ్ ఇట్ అప్. దేవుని పాదాల దగ్గర పడదాం. ఆయన అంటాడు, తీర్పు తీర్చుట నా పని, నేను వారికి కావలసిన దండన నేను ఇస్తా. మూడవది, నేను నా జీవితంలో చేసుకున్న కమిట్ మై సెల్ఫ్ టు హ్యావ్ ఎ బెటర్ రిలేషన్షిప్. ఒక్కసారి నేను ఆలోచించా, ఎంతమంది నా సంఘంలో ఉన్న సిక్కును దర్శించా, ఎంతమంది బీదలను నేను దర్శించి వారిని పరామర్శించా. నా రిలేషన్షిప్ ఇన్ ద చర్చిలో ఈ యొక్క కమ్యూనిటీ హాల్ నుంచి మీరు వెళ్ళిపోతేనే మళ్ళీ నా రిలేషన్షిప్ లేనేలేదు. ఐ వాంటెడ్ టు ఇంక్రీజ్ మై రిలేషన్షిప్ విత్ ద పీపుల్. నా భార్యకు నేను ఇచ్చే సమయాన్ని నేను ఎక్కువ చేసుకుందాం అనుకున్నా. నా పిల్లల కొరకు ప్రార్థించే సమయాన్ని ఎక్కువ చేసుకుందాం అనుకున్నా. నా సహవాసం మీతో ఎక్కువ చేసుకుందామని దేవుని దగ్గర కమిట్ చేశా. హూ ఎవర్ వాంట్స్, వాట్ ఎవర్ టైమ్ ఇట్ మే బి. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా పాస్టర్గా నా సహాయము సహకారం మీకు కావాలి అంటే 24/7 ఐఎమ్ గివింగ్ యూ అ వర్డ్. ఐ హ్యావ్ కమిటెడ్ టు గాడ్. ఐ యామ్ అవైలబుల్ టు యూ. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చాలామంది వారి జీవితాలలో అందరూ ఉన్న ఒంటరితనం అనుభవిస్తున్నారు. వారి జీవితంలో వారు పొందలేని వాటిని గురించి, సహించలేని వాటిని గురించి వారి జీవితంలో భయంకరంగా జీవిస్తూ ఉన్నారు. గమనించండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. త్వరలో నేను క్లోజ్ చేస్తానండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. దయచేసి బైబిల్ చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. హౌ కెన్ యూ గెట్ ఇట్? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నా కమిట్మెంట్ యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. నీవు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, ఆ రీతిగా నీ జీవితానికి మేలు కలుగును. హౌ ఈజ్ యువర్ రిలేషన్షిప్స్? నీ స్నేహితులతో నీ రిలేషన్షిప్ ఎలా ఉంది? ఓన్లీ టిల్ ద స్టడీసా? వారికి యేసు ప్రభు గురించి చెప్పావా? నీ యొక్క సహోదరులతో నీ రిలేషన్షిప్ ఎలా ఉంది? 11 మంది ఒకే యాకోబు ఇంట్లోనే ఉన్నారు.
యోసేపు ఆ నూతన వస్త్రము ధరించినప్పుడల్లా, ఆ రంగురంగుల బట్టలు చూసినప్పుడల్లా లోపల మండిపోతుందట. చాలామంది వారి జీవితాలలో ఓర్వలేని గుణము వల్ల రిలేషన్షిప్ పోగొట్టుకున్నారండి. గాడ్ ఈస్ టెల్లింగ్, ఇంక్రీజ్ యువర్ రిలేషన్షిప్. మొదట ఆయనతో సహవాసం, తరువాత నీ సహోదరులతో సహవాసం. అందుకే సిలువ అండి. దిస్ ఈస్ జీసస్ రిలేషన్షిప్ విత్ జీసస్. దిస్ ఈస్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్షిప్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన నీ పక్కన ఉండి నీకు బలాన్ని ఇస్తాడు. ఐ హ్యావ్ కమిటెడ్ మై సెల్ఫ్. నా సహోదరుని ఇంటికి నేను చాలా రోజులు అయిపోయి వెళ్ళాక, వారు బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్లో గొడవలు జరిగినప్పుడు మేము పాస్టర్కు సపోర్ట్ చేశామని నా 3 అక్కలు అన్నలు నా మమ్మల్ని వెలివేశారు. మా ఇండ్లకు దర్శించలే. మేము వారి కొరకు ప్రార్థన చేశాం. ఈ సంవత్సరం నేను నా భార్య ఒక కమిట్మెంట్ తీసుకున్నాం. బెంగళూరులో ఉన్న అక్కైనా, కర్నూలులో ఉన్న అక్కైనా, పూనాలో ఉన్న అక్కైనా సంవత్సరానికి ఒకసారైనా వారిని దర్శించాలి. ఐ వాంటెడ్ టు రిన్యూ మై రిలేషన్షిప్ విత్ మై ఫ్యామిలీ పీపుల్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నువ్వు ప్రేమించని, నువ్వు మాట్లాడని నీ సహోదరులు ఎంతమంది ఉన్నారో నీకు తెలుసు కదా. ఏదో చేశారని దూరం చేసుకున్న స్నేహితులు ఎంతోమంది ఉన్నారు కదా. పరీక్షల్లో కాపీ కొట్టడానికి బుక్కు చూపలేదని చాలామందితో మనం కోపంగా ఉన్నాం కదా. ఎవరికో ఉద్యోగం వచ్చిందని నాకు రాలేదని బాధపడుతూ వారి గురించి నువ్వు పట్టించుకోవడం లేదు కదా. ఈ నూతన సంవత్సరంలో టేక్ ఎ కమిట్మెంట్, ఒక రెజల్యూషన్ చేసుకుందాం. పోగొట్టుకున్న సహవాసాలను, పోగొట్టుకున్న రిలేషన్షిప్స్ను ఇంక్రీజ్ చేద్దామని. చివరిగా మై ఫైనల్ రెజల్యూషన్, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నా జీవితంలో నేను చేసుకున్న రిలేషన్షిప్, రోమీలకు రాసిన పత్రిక, అదే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరములను పాపము ఏలనీయుడిది. నేను చేసుకున్న కమిట్మెంట్, తెలిసినంత మట్టుకు, బుద్ధి వచ్చినంత మట్టుకు నా నోటుని అదుపు చేసుకుంటా, నా నాలుకను కంట్రోల్ చేసుకుంటా, నా చేతులకు బేడీలు వేసుకుంటా, నా కాళ్ళకు చైన్లు వేసుకుంటా, పాపము నా జీవితంలో ఏలకుండా జాగ్రత్త పడతా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన నా శరీరానికి తెగులు ఎందుకు పంపించాడో తెలుసా? కుమారుడా ధైర్యముగా ఉండు అని చెప్పడానికి నా విశ్వాసము పోయిన సంవత్సరం సరిపోలేదండి. కుమారుడా మీరెందుకు భయపడుతున్నారని నా ప్రయాణాలలో దేవుడు నాకు తోడుగా ఎందుకు లేకపోయాడో తెలుసా? నేను ఆయనను ప్రతిరోజు తట్టి లేపలేకపోయానండి. అనేకులు నన్ను అన్యాయంగా, అక్రమముగా నిందించినప్పుడు బాధపడుతూ వారి మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని అనుకున్నానండి. కానీ దేవుడు నాకు అన్నాడు, పక్కన నిలబడి ఆయన అన్నాడు, దీనివల్ల నీ సాక్ష్యము పెరుగుతుంది కానీ తరగదని నాకు బలాన్ని ఇచ్చాడండి. అందుకే నేను దేవునికి కమిట్ అయ్యా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఐ హ్యావ్ ఫర్గివన్ మై సెల్ఫ్ టు ఫర్గెట్ ద పాస్ట్. I have forgiven myself to forget the past. I have forgiven those who hurt me, expecting good time with them. I have asked forgiveness from the people to have peace of mind. I have asked God for forgiveness so that I will be busy in doing His works. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేహానికి భద్రత, ప్రయాణానికి భరోసా, అవమానపు జీవితంలో ఆయన బలం నీకు తోడుంటుంది. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా కమిట్మెంట్ మీ కమిట్మెంట్ అయితే ఈ ఉదయకాలం దేవునికి చెప్పాలమ్మా. దిస్ కమిట్మెంట్ షుడ్ నాట్ బి ఫర్ 3 days, మై డియర్ బ్రదర్స్. దిస్ కమిట్మెంట్ షుడ్ నాట్ బి ఫర్ 6 days. ఇన్ 365 days, ఫస్ట్ 3 days, తర్వాత 6 days, తర్వాత 5 days కదా. నా కమిట్మెంట్ నేను దేవుణ్ణి అడుగుతున్నా, అయ్యా నా కమిట్మెంట్లో నేను నీకు దగ్గర కావాలని ఇష్టపడుతున్నా. ఐ వాంటెడ్ టు ఫర్గెట్ మై ఫెయిల్యూర్స్. జీవితంలో ఎన్నో కోల్పోయా, జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్కు గురయ్యా, జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ను చవిచూసా, చేయలేని పనులను చేయలేకపోయా. వాటిని గురించి వెనుక ఉన్న వాటిని మరిచి నీ శక్తి కొరకు, నీ బలము కొరకు అడుగుతున్నానయ్యా. తండ్రి, నా జీవితంలో ఉన్న ఈ గ్రడ్జెస్, ఓర్వలేని తనాన్ని తీసివేయ్యా. ప్రతివారు నీవు చేత దీవింపబడ్డారని, వారు ఆ ఆశీర్వాదానికి వారు అర్హులని నేను గమనించే కృపను నాకు ఇవ్వయా. ప్రతి వారిని ఆశీర్వదించే చేతులను నాకు ఇయ్యా.
ప్రతి వారిని నా చేతులెత్తి దీవించు వారిగా నన్ను చెయ్యయ్యా. ఒకరిని చూసి నేను బాధపడకుండా వారి కొరకు ప్రార్థించి వారి యొక్క ఉన్నతి స్థితిని బట్టి నేను వారిని నిన్ను స్తుతించలాగున నన్ను మార్చయ్యా. తండ్రి, నా రిలేషన్షిప్ను బాగు చేయమని నేను కోరుకుంటూ ఉన్నా. ఎంతోమంది నేను దూరం అయిపోయానా, నా యొక్క కోపాన్ని బట్టి, నా ఓర్వలేతనాన్ని బట్టి, నా యొక్క అజాగ్రత్తను బట్టి, నా యొక్క గర్వాన్ని బట్టి నేను దూరం చేసుకున్నా. రెస్టోర్ బ్యాక్ ద రిలేషన్షిప్ ఐ హావ్ లాస్ట్. చివరిగా పాపము నా జీవితంలో ఇయ్యలకుండా నా నోటికి కాపు పెట్టుకుంటున్నా, నా నాలుకను బంధించుకుంటున్నా, నా చేతికులకు బేడీలు వేసుకుంటున్నా, నా పాదాలకు గొలుసులను తగిలించుకుంటున్నా. ప్రభు, నాకు నీవు అండగా ఉండి నీ యొక్క శ్రేష్టమైన భరోసాను, భద్రతను, బలాన్ని దయచేయని ప్రార్థన చేద్దాం. ఆయన నమ్మదగిన వాడమ్మా, ఆయన నిజమైన దేవుడమ్మా, ఆయన నీ ప్రార్థనను వింటాడమ్మా. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. మరి ఒక నూతన సంవత్సరం మొదటి దినం మీరు మాకు ఇచ్చారు, నీకు స్తోత్రమయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, మా నుండి మీరు కోరినది చిన్నది మాత్రమే నాయన. మేము నీ మీద ఆధారపడాలని, మిమ్మల్ని నమ్ముకోవాలని, మా విశ్వాసాన్ని పెంచుకోవాలని మీరు కోరుతున్నారు నాయన. నా కమిట్మెంట్లో ఇక్కడ నాలాంటి కమిట్మెంట్ ఎవరైనా చేసుకుంటూ ఉంటే వారితో మీరు ఉండండి అయ్యా. జీవితంలో దేన్ని గురించి గర్వపడకుండా ప్రతి వారిని సహించగలిగి ప్రేమించగలిగిన కృప మాకు ఇవ్వండియా. మరొకసారి నూతన సంవత్సరంలో ప్రవేశించారయ్యా. 3 రోజులు కాదు, 6 రోజులు కాదు, 5 రోజులు కాదయ్యా. మా కమిట్మెంట్ 365 రోజులు మేము చేసుకోవటానికి, మేము జీవించడానికి నీ కృపను మాకు ఇవ్వమని, నీతి మా ముందర నడిపింప చేయండి, సమాధానము మా వెంట రంపించండి, నీ కృపలతో మమ్మల్ని తృప్తిపరచండి. ఈ యొక్క దినం ఎంతమంది అయితే వారి జీవితాల్లో తీర్మానాలు తీసుకుంటున్నారో వారి శక్తి మీద, బలము మీద కాకుండా నీ కృప మీద ఆధారపడి మేలు పొందగలిగిన సహాయం వారికి ఇవ్వమని నా ప్రాణనాథుడైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. విష్ యూ హ్యాపీ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అగైన్. చూడు కార్డు చూడు. ఇది కానుకల సమయం. మన పాటల పుస్తకం నుండి 53వ పాట, మన జీవితాలను నడిపించే దేవుడు నడిపించు నాన్న అనే పాటను పాడుకుందాం. మరి నిన్నటి దినం కొంతమంది ఆరాధనకు వాచ్ నైట్ సర్వీస్కు వచ్చారు. వారికి కొన్ని ప్రామిస్ కార్డ్స్ ఇచ్చాం. నిన్నటి దినం రాని వారికి కొన్ని ప్రామిస్ కార్డ్స్ మిగిలి ఉన్నాయి. వారు ఎవరెవరు రాలేదో ఆరాధన అయిపోయిన తర్వాత ముందుకు వచ్చి మీ ప్రామిస్ కార్డ్స్ తీసుకొనవచ్చు. ఇక్కడే టేబుల్ మీద నా చేతిలో ఉంటే మీరు తీసుకోవచ్చు. దయచేసి గమనించండి. మరి నిన్నటి దినం తీసుకొని వారు మాత్రం ముందుకు వచ్చి మీ ప్రామిస్ కార్డును తీసుకొనండి. పెద్దలు వచ్చి కానుకలు, మరి మధు గారు, వేణుగారు ముందుకు వచ్చి కానుకలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించున నావా నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నడిపించునా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభువు జయము. రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించుని సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించున నావా ఆత్మార్పణ చేయకయే
ఆశించి తిని చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమికని అల్లాడిన వలలు నడిపించున నావా నడి సంద్రమున దేవా నవజీవన జన్మతరి నడిపించున నావా. అందరం లేచి నిలబడి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మరి తర్వాత కేక్ తెచ్చారు. మరి ఎవరిదైనా బర్త్డేస్ కానీ వెడ్డింగ్ డేస్ కానీ ఈ వీక్లో ఉంటే దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇఫ్ ఎనీబడి హ్యాస్ సెలబ్రేటెడ్ దే బర్త్డేస్ ఆర్ వెడ్డింగ్ డేస్ దే ఆర్ రిక్వైర్డ్ టు కమ్ టు ద ఫ్రంట్ ప్లీజ్. పద్మ సాల్మన్ గారు వారి దశమ భాగం ఇస్తున్నారు. దేవుడు వారిని దీవించునుగాక. ఎవరి బర్త్డేస్ లేవండి? ఐ రిక్వెస్ట్, ఎవరిది లేదా? ఇఫ్ నో బడీ హ్యావ్ సెలబ్రేటెడ్ ద బర్త్డేస్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్మాల్ చిల్డ్రన్, చిన్నపిల్లలు, ఆల్ సండే స్కూల్ చిల్డ్రన్ టు కమ్ టు ద ఫ్రంట్ అండ్ కట్ ద కేక్ ప్లీజ్. అందరు చిన్నపిల్లలు రానా. మన మధ్యకు ఒక పురోహితుడు కూడా వచ్చాడు. రమ్మా, తీసుకురమ్మా. అమ్మ, పురోహితుని తీసుకురా. రండి. ఆల్ స్మాల్ చిల్డ్రన్, come on, all small children. Liana, come. Lisa, come. Come. Everyone, come here. All small children, come. Ready. Jingle bells. Okay. కొంచెం అయినా. Jingle bell, jingle bell, jingle all the way.
థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. దే ఆర్ మై ఫ్యూచర్. వీళ్ళే రేపు పొద్దున్న ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ఉమెన్స్ ప్రెసిడెంట్లు, ఉమెన్స్ ట్రెజరర్స్ అవుతారు. సో ఐ హ్యావ్ టు బ్లెస్ దెమ్. సో దేవుడు వారిని చిన్నపిల్లలను దీవించి ఈ యొక్క శ్రేష్టమైన నూతన సంవత్సరంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు దయచేయాలని కోరుకుంటూ ఉన్నా. మరి దయచేసి గమనించండి, రేపు ఉదయకాలం 10:30 గంటలకు మన ఆరాధన జరుగుతుంది. మరి మొదటి ఆరాధన మరి మన సంఘములో ఒక కుటుంబం, రూప్లా గారి కుటుంబం, రేపు మధ్యాహ్నం మనకందరికీ భోజనాలు సిద్ధపరచడానికి వారు ఇష్టపడుతున్నారు. మొదటి ఆరాధన కనుక వారి ఇంటి వారు భోజనాలను స్పాన్సర్ చేస్తున్నారు. ఈ ఉదయకాలం వచ్చిన మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. టుమారో ఆఫ్టర్ ద సర్వీస్, తెలుగు సర్వీస్, వీ విల్ హ్యావ్ అవర్ లంచ్. మరి రూప్లా గారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. రెండవ అనౌన్స్మెంట్ అండి, తీసుకురా. దేవుని కృపను బట్టి మనము ప్రార్థించిన రీతిగా హెరిటేజ్ బిల్డింగ్లో 402ను మేము ఈ నెల 1వ తారీఖును, ఈ దినం నుండి మనము రెంట్కు తీసుకున్నాం. దేవుడు ఆ బిల్డింగ్ను, అంటే 4th ఫ్లోర్లో ఉన్న ఫ్లోర్ను మొత్తం దేవుని కృపను బట్టి మన సంఘానికి దొరికింది. మరి ఎప్పుడైనా సరే మరి మనము ఇక్కడ మనకు స్థలము దొరకనప్పుడు అక్కడ 100 మంది చేరి, మా ఇంటిలోనూ పక్కింటిలోనూ 100 మంది చేరి ఆరాధన జరుపుకోవడానికి దేవుడు కృప చూపాడు. మరి మేము ఉంటున్న ఆ యొక్క హెరిటేజ్ బిల్డింగ్ ఓనర్ను, మరి పిపి రెడ్డి గారిని దేవుడు దీవించి ఇంకను ఆశీర్వదించవలసిందిగా దేవుని కోరుతూ ఉన్నా. మరి గమనించండి, వచ్చే ట్యూస్డే నేను పెద్దలకు, స్త్రీలకు, ఇక్కడ ఉన్న వారికి నేను అనౌన్స్ చేస్తున్నా, వచ్చే మంగళవారం, దట్ విల్ బి 4th మంగళవారం, ఆ యొక్క స్థలాన్ని సాయంకాలం 6 గంటలకు దేవుని నామాన ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. ఆ దేవుడు మనకిచ్చిన స్థలాన్ని యేసునామమున ప్రతిష్ఠించి ఆ దినం బైబుల్ స్టడీని అదే స్థలం నుండి మనము జరిపించుకోబోతున్నాం. పెద్దలు, మరి సంఘ పెద్దలు ప్లస్ ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే ఆ దినం రావచ్చు. ఆ దినం ఆ స్థలాన్ని దేవుని నామాన ప్రతిష్ఠించి మరి ఆనాటి నుండి కార్యక్రమాలు జరగబోతున్నాయి. దేవుని చిత్తమైతే మరి స్త్రీలు ప్రార్థిస్తున్నారు, వారు జూమ్లో చేస్తున్నారు. మరి అలా కాకుండా పాస్టమ్మ గారితో నేను మాట్లాడాను. శుక్రవారం సాయంకాలం 5 నుంచి 7 గంటల దాకా, సాయంకాలం చాలామంది ఈవినింగ్ 7 శుక్రవారం సాయంకాలం 7 గంటల నుండి 9 గంటల దాకా మీకు ప్రార్థన సహవాసం, స్త్రీల ప్రార్థన సహవాసం 402లో జరుగుతుంది. ఎవరైనా ప్రార్థన అవసరత కోరిన వారు, స్త్రీల ప్రార్థన గుంపులో చేరగలిగిన వారు రావచ్చు. స్త్రీలకు ఆ దినం మీరు రండి, 7 గంటలకు రండి, 9 గంటలకు మీరు వెళ్ళేటప్పుడు మన చర్చ్ వెహికల్ మిమ్మల్ని అందరినీ డ్రాప్ చేస్తుందని నేను భరోసా ఇస్తున్నా. కాబట్టి దయచేసి గమనించండి, మంగళవారం దేవుని నామాన ఆ యొక్క ఇంటిని దేవుని యొక్క పరిశుద్ధత నింపబడులాగున మరి ఆ స్థలాలు దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవడానికి ఒక రూమ్ను మేము ప్రార్థన రూమ్గా ఉంచబోతున్నాం. 24/7 ఆ రూమ్లో ప్రార్థన జరగాలని కోరుకుంటూ ఉన్నాం. ఎవరైనా ప్రార్థన అవసరతలు కావాలంటే ఒక రూమ్ను ప్రేయర్ రూమ్గా మేము నిర్ణయించాం. ఆ రూమ్ను మీరు ఎప్పుడైనా వచ్చి మీరు సంఘంలో ప్రార్థన చేసుకోవచ్చు, అంటే ఆ రూమ్కు వచ్చి మీరు ప్రార్థన చేసుకోవచ్చు. కాబట్టి ఈనాటి నుండి మనకు 402 చర్చ్ బిల్డింగ్గా మేము దాన్ని డిక్లేర్ చేస్తున్నాం. దయచేసి గమనించండి, ట్యూస్డే ఈవినింగ్ 6 o'clock ఆ ప్రెమిసెస్ను ప్రతిష్ఠించి దేవుని నామాన అక్కడ దేవుని కార్యాలు, సంఘ కార్యక్రమాలు జరుపుకోవడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఇక్కడ ఉన్న వారందరూ రావచ్చు. ఒక 50 మంది దాకా ఆ హాల్లో పడతారు కనుక రండి, ఆ దినం దేవుని యొక్క ఆశీస్సులు పొందండి. ఈ చిన్న బిడ్డలను, నిలబడిన మనులను దేవుడు దీవించి నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు, మనము తీసుకున్న తీర్మానాలను బట్టి దేవుడు మనలను, మన కుటుంబాలను, మన జీవితాలను ఆశీర్వదించి దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొక నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశింపజేశారు. మాలో నూతనత్వము కావాలని, నూతన ఆత్మ మాకు దొరకాలని, నూతన తీర్మానాలు మేము తీసుకోవాలని మేము ఎంతగానో ఉబలాటపడ్డాం. నీ సన్నిధిలో మాకు అలాంటి శ్రేష్టమైన అవకాశం మీరు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. మరి మా తండ్రి మేము తీసుకున్న తీర్మానాలు, మేము తీసుకున్న మా ప్రామిసెస్ మా జీవితంలో నిలబెట్టుకోవడానికి కావలసిన నీ కృపను దయచేయండి. మేము ఏమి చేసినా అది నీ యొక్క మహిమ కొరకు చేయగలగటానికి సహాయం చేయండి. ఈ దినం నూతన సంవత్సరంలో మొదటి ఆరాధనలో ఉన్న ప్రతి వారిని మీరు చేతులెత్తి దీవించండి. ఏ కుటుంబానికి సంతోషము, ఆనందము, సంతృప్తి కావాలో ఈనాటి నుండి వారి కుటుంబంలో ఆ సంతోషము, సమాధానము, సంతృప్తి ఉండనియండి. ఎవరికి ఆరోగ్యము కావలసి ఉందో వారికి ఆరోగ్యాన్ని దయచేయండి.
ఎవరి ఇంటిలో సమాధానము కావలసి ఉందో వారికి సమాధానాన్ని దయచేయండి. ఏ బిడ్డకు ఏ చదువుతున్న ఏ కుమార్తెకు కానీ కుమారులను కానీ జ్ఞానము కావలసి వస్తే వారికి ఈ సంవత్సరం మీరు జ్ఞానాన్ని దయచేయండి. ఎవరైతే పరీక్షల కొరకు ఎదురు చూస్తున్నారో వారికి పరీక్షలలో ఉత్తీర్ణతను దయచేయండి. ఎవరైతే వారి కుటుంబంలో నూతన కుమార్తెల నీ బ్లెస్సింగ్ కొరకు ఎదురు చూస్తున్నారో వారిని మీరు జ్ఞాపకము చేసుకొని నీ సారూప్యంలో వారికి కావలసిన కుమార్తెలను దయచేయండి. ఎంతమంది అయితే వారి వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరం వారి కుటుంబాలు మీరు కట్టండి నాయన. ఎంతమంది అయితే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో ఈ సంవత్సరం వారి జీవితాల్లో నూతన ఉద్యోగం వారు కోరుకున్నది వారు చదివిన దానికి సరిపూర్ణలాగున వారికి ఉద్యోగాలు దయచేయండి. అస్వస్థతలో అనారోగ్యంతో ఉన్న వారికి సంపూర్ణమైన స్వస్థతను ఈ సంవత్సరం మీరు దయచేయండి. మా ప్రభా, మా యొక్క ప్రాణాన్ని గురించి భయపడాల్సిన భయం లేదయ్యా. మీరు మాకు మా భరోసాని ఇచ్చారు. మరి మా తండ్రి, మా ప్రయాణాలకు మీరు భద్రతని ఇచ్చారయ్యా. మా జీవితంలో మేము ఎదుర్కొంటున్న ఈటుపోట్ల అన్నిటికీ మీరు మాకు బలాన్ని ఇచ్చారయ్యా. అంత గొప్ప దేవుడు మీరు మాతో ఉన్నారని, మీరు మా ముందు నడుస్తూ ఉన్నారని ప్రతినిత్యము నిన్ను లేపినాయన నీ ద్వారా మేము అతి శ్రేష్టమైన మీకు మా జీవితంలోని ప్రతి విషయం మీకు చెప్పుకొని నీ ద్వారా మేలు పొందగలిగిన కృప మాకు దయచేయమని, ఈ సంవత్సరం అంతా నీ కాపుదల నీ భద్రత మాతో ఉంచుమని నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామన అడిగి బతిమలాడి వేడుకుంటున్నా మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేను మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించు ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మ శోధనలోకి తేకాక నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరికీ, మన ప్రియులందరికీ, మన కుటుంబంలో ఉన్న ప్రతి వారికి ఈ నూతన సంవత్సరపు కృప, కాపుదల, భద్రత, ఆశీర్వాదం, ఆరోగ్యం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామి సత్య వాగ్దత్తము ఈ మహిమి దా కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమవశంబు కుమ్మరించుము దేవా. ఆమేన్. వందనాలండి. మరి నిన్నటి దినం ప్రామిస్ కార్డ్స్ తీసుకొని వారు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి మీ ప్రామిస్ కార్డ్స్ తీసుకోవలసిందిగా కోరుతున్నా.